వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు అంటే నిన్నటి వరకు మనం డిజిటల్ సర్క్యూట్స్‌లో బేసిక్స్ వరకు డిస్కస్ చేసాం గదా! ఈరోజు వచ్చేసరికి మనం కాంబినేషనల్ సర్క్యూట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే కంప్యూటర్ లోపలికి వెళ్ళేసరికి కాంబినేషనల్ సర్క్యూట్ ఎలా ఉపయోగపడుతుంది మొత్తం మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఏంటంటే కేవలం బేసిక్స్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్స్ మాత్రమే మీ అఫీషియల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సిలబస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. కోర్సుల్లోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఒకటి ఐ వాంట్ టు థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది నేను. నిన్న సరదాగా అంటే సీరియస్‌గానే చెప్పాను. నిన్న మీతో ఏమన్నానంటే వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకదొక అటెండెన్స్‌లా తెలుస్తది. అంటే చూసిన ప్రతి వాళ్ళు లైక్ చేశారు. దానివల్ల నా వీడియో చాలా మంది ఎక్కువ మంది చూడడానికి కూడా ఛాన్స్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నా మాటకి మీరు ఆ రెస్పెక్ట్ ఇచ్చినందుకు. ఈ రోజు నుంచి కూడా మీరదొక హ్యాబిట్‌గా పెట్టుకోండి. ఎప్పుడు మన వీడియో చూసినా ఫస్ట్ లైక్ కొట్టేయండి. కింద కామెంట్‌లో ఏదో ఒక ఎమోజి అన్నా పడేయండి. మీకు టైప్ చేయడానికి బద్ధకంగా, ఇబ్బందిగా ఉంటే ఒక హాయో, ఎమోజియో, థాంక్ యూ ఏదో ఒకటి పెట్టేయండి. అంటే నాకైతే కౌంట్ తెలుస్తది ఎంతమంది లైక్ చేశారని. మీరు పెట్టే కామెంట్స్ వల్ల వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, అది ఒక అలవాటుగా మార్చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు బికాజ్ ఇట్ విల్ మేక్స్ మీ మోటివేట్ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ కంటెంట్ డెఫినైట్‌లీ. సో, నెక్స్ట్ లెవెల్‌లో మన దగ్గర గేట్‌కి సంబంధించి, ఏడబ్ల్యూకి సంబంధించి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. గేట్‌కి సబ్స్క్రిప్షన్ వచ్చి 6+1 మంత్ అంటే 2027 గేట్‌కి కానీ, 18+1 మంత్ 1 ఇయర్, 2 ఇయర్స్ గేట్‌కి కానీ ఉన్నాయి. మన వీడియో డిస్క్రిప్షన్‌లో మన వెబ్‌సైట్ ఇస్తాను. దాని నుంచి మీరు పర్చేజ్ చేస్తూ డౌట్స్ ఏమన్నా ఉన్నా సరే నా నంబర్ తెలుసు కదా! 9705861166కి మెసేజ్ చేయొచ్చు. అలాగే తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తెలంగాణ ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవుతున్నా సరే మన దగ్గర కోర్సెస్ ఆర్ అవైలబుల్. యూ కెన్ జాయిన్ హియర్ ఫర్ ద బెస్ట్ పాసిబుల్ క్లాసెస్. Our classes are both live, recorded, and we'll provide you the classroom PDF exams, everything we will be conducting. You don't miss anything. We'll make your preparation definitely fruitful, but only thing is your consistent efforts are definitely needed. సో, డిఫరెంట్ సబ్స్క్రిప్షన్‌లో నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ అప్లై చేసుకోండి. మీకు 50% ఆఫ్ కూడా వస్తుంది. మన ఏ కోర్స్ తీసుకున్నా సరే. అది కాకుండా గేట్ ఈసీకి, ఎలక్ట్రికల్‌కి అండ్ సీఎస్‌సికి మన దగ్గర సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే ఏడబ్ల్యూ అయితే యూ కెన్ టేక్ ఎలక్ట్రికల్ ఆర్ టెలికామ్ బోత్ ఆఫ్ దెమ్. వి హావ్ ద సబ్స్క్రిప్షన్స్ అవైలబుల్. చాలా మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఇది ఎప్పుడు ప్రతి వీడియోలోను నేను చెప్పేదే. మరి ఎందుకు సార్ మళ్ళీ మళ్ళీ చెప్తారు సార్ ప్రతి వీడియోలోనే ఉంటుంది కదా! అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఏ వీడియోలో ఏ కొత్త స్టూడెంట్ వస్తారో తెలీదు. మన దగ్గర ఏ ప్రొడక్ట్ ఉన్నదో అందరికీ చెప్పడం అనేది మనం చెప్పకపోతే వాళ్ళకి తెలీదు కదా! నా దగ్గర బెస్ట్ ప్రొడక్టే ఉంది. కానీ ఐ నీడ్ టు సే దట్ టు ఎవ్రీబడీ. అదర్‌వైస్ దే డోంట్ నో దట్ ఐ యామ్ హావింగ్ దీస్ కైండ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్. కాబట్టి ఒక 1 మినిట్ నన్ను బేర్ చేయండి ప్రతి వీడియోలోని. ఇది మనకి తప్పదు. ఓకే. చలో లెట్స్ స్టార్ట్. సో బేసికల్లీ అసలు కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఏంటి? మన డిజిటల్ డిజైన్‌లో టోటల్ డిజైన్‌ని 2 విధాలుగా మనం విభజించొచ్చు. 2 విధాలుగా డిస్కస్ చేయొచ్చు. అవేంటంటే కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్. అంటే ఫస్ట్ పార్ట్‌లో మనం ఏం నేర్చుకున్నాం? నంబర్ సిస్టమ్స్ కానీ, బూలియన్ ఆల్జీబ్రా కానీ, కంప్యూటర్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ ఏంటంటే నంబర్ సిస్టమ్స్, డేటా రిప్రజెంటేషన్ తెలుసుకున్నాం. తర్వాత ఒక ప్రాబ్లమ్ ఇస్తే, ఆ ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్రెషన్‌గా ఎలా మార్చాలి? ఆ ఎక్స్‌ప్రెషన్‌ని ఎలా మినిమైజ్ చేయాలి? ఇంతవరకు డిస్కస్ చేసాం మనం ఫస్ట్ లెక్చర్స్‌లో. ఇప్పుడు అంటే మనకొక రియల్ టైమ్ ప్రాబ్లమ్‌కి డిజిటల్‌లో లాజిక్ గేట్స్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అంతవరకు అయితే తెలిసింది కదా! ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే కంప్యూటర్ తీసుకుంటే, కంప్యూటర్ అంటే మీ ల్యాప్‌టాపే అవసరం లేదు. ఏదైనా సరే కంప్యూటింగ్ డివైస్, కాలిక్యులేటర్ ఎందులో చూసినా ఒక ఐసీ అయితే ఉంటుంది కదా! ఈ ఐసీ ఏం చేస్తుంది? కంటైన్స్ ఇంటర్నల్లీ గేట్స్. నార్మల్‌గా ఒక మైక్రో ప్రాసెసర్ కానీ ఇందులో చూసుకున్నా మన డిజిటల్ సర్క్యూట్‌లో ఉండే డివైసెస్ ఏదైనా మనం ఇప్పుడు అందులో వాడే ప్రతి డివైస్ గురించి మనం ఈ కోర్స్‌లో తెలుసుకోబోతున్నాం. అందులో 2 పార్ట్స్ ఉంటాయి బేసికల్లీ. కాంబినేషనల్, సీక్వెన్షియల్. అంటే ఏ కంప్యూటర్ తయారు చేసినా ఎంత గొప్ప ప్రాసెసర్ అయినా సరే దాంట్లో ఉండే పార్ట్స్ ఇవే. అర్థమవుతుందా? వాటిలో ఫస్ట్ టైప్ ఏంటంటే కాంబినేషనల్. సెకండ్ టైప్ ఏంటంటే సీక్వెన్షియల్. కాంబినేషనల్ అంటే ఏంటి సార్ అంటే ప్రెజెంట్ అవుట్‌పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ ఇన్‌పుట్ ఓన్లీ. దేర్ ఈస్ నో మెమరీ, నో ఫీడ్‌బ్యాక్. అంటే మీరు ఇక్కడ ఇన్‌పుట్ ఇస్తారు. ఇక్కడ అవుట్‌పుట్ వస్తుంది. అవుట్‌పుట్‌కి, ఇన్‌పుట్‌కి ఎటువంటి ఫీడ్‌బ్యాక్ ఉండదు. నో మెమరీ ఏమీ ఉండదు. లైక్ గజిని. ఓకే. అదే సీక్వెన్షియల్‌కొచ్చేసరికి ఏంటంటే ప్రెజెంట్ అవుట్‌పుట్ డిపెండ్స్ ఆన్ ద ప్రెజెంట్ ఇన్‌పుట్ అండ్ ఆల్సో ప్రీవియస్ అవుట్‌పుట్. ఇప్పుడు మీరేదైతే ఇన్‌పుట్ అప్లై చేస్తారో ఆ ఇన్‌పుట్ చేసుకొని వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన అవుట్‌పుట్‌ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఆల్రెడీ వచ్చిన అవుట్‌పుట్‌ని కన్సిడర్ చేయాలంటే ఖచ్చితంగా నాకేముండాలి? ఖచ్చితంగా ఫీడ్‌బ్యాక్ ఉండాలి. మెమరీ ఉండాలి. సో, వెన్ యూ హావ్ ఫీడ్‌బ్యాక్ ఆర్ మెమరీ థిస్ కమ్స్ అండర్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సీక్వెన్షియల్ సర్క్యూట్‌లో ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే లాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, రిజిస్టర్స్ అండ్ ఆల్ కమ్స్ అండర్ ద సీక్వెన్షియల్. మరి కాంబినేషనల్ సర్క్యూట్స్‌లోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ సర్క్యూట్స్ లైక్ యాడర్, సబ్ట్రాక్టర్, మల్టిప్లైయర్.
అండ్ స్విచ్చింగ్ సర్క్యూట్స్ లైక్ మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, డీకోడర్, ఎన్కోడర్, ఇవన్నీ కూడా మనకి కాంబినేషనల్లోకి వస్తాయి. సో ఈరోజు కాంబినేషనల్లో అర్థమెటిక్ అండ్ లాజిక్ సర్క్యూట్స్ డిస్కస్ చేద్దాం. అందులో అర్థమెటిక్ సర్క్యూట్స్, అర్థమెటిక్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. నార్మల్గా డివిజన్, మల్టిప్లికేషన్ ఇందులో ఏంటంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో చదువుతారు. డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ మన సిలబస్ ప్రకారం మనం ఏం చదువుతున్నాం? యాడర్స్ అండ్ సబ్ట్రాక్టర్స్ గురించి చదువుతాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్లీ అసలు ఎడిషన్, మన డిజిటల్ బైనరీలో ఎడిషన్ రూల్స్ అర్థం చేసుకుందాం. మనం యాడర్ని డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఎడిషన్ రూల్స్ తెలియాలి కదా. ఫస్ట్ ఎడిషన్ రూల్స్ అర్థం చేసుకుందాం. ఓకే, చలో లెట్ us స్టార్ట్. బైనరీ ఎడిషన్ చేసేటప్పుడు బైనరీలో 2 బిట్స్ ఉన్నాయి నా దగ్గర. 2 బిట్స్ ఏమవ్వచ్చు? 00 అవ్వచ్చు, 01 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11. 4 పాసిబిలిటీస్ కదా. ఇప్పుడు మీరు 00ని యాడ్ చేస్తే రిజల్ట్ ఎంత అంటే, సార్ 0 + 0 0నే కదా. 0 + 1 అంటే 1. 1 + 0 అంటే ఎంత సార్ అంటే 1. మరి 1 + 1 ఎంత సార్ అంటే 1 + 1 అంటే 2 సార్. 1 + 1 ఎంత బైనరీలో? 1. బైనరీ 1. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. 1 + 1 ఆర్ ఆపరేషన్ కాదు, ఎడిషన్ చేస్తున్నా. బైనరీ ఎడిషన్. సో మనం ఎడిషన్ చేస్తున్నప్పుడు 1 1 కలిపితే ఎంత? 2 కదా. 2 అంటే బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే 10. ఈ 10లో 0 అని మనం సమ్ అంటాం. ఇక్కడ 1 వస్తుంది కదా, ఈ 1ని ఏమంటామంటే క్యారీ అంటాం. ఈ 1ని ఏమంటాం? క్యారీ. ఇప్పుడు ఒక యాడర్ని డిజైన్ చేద్దాం. దట్ యాడర్ ఈస్ వాట్ వి కాల్ హాఫ్ యాడర్. హాఫ్ యాడర్ని డిజైన్ చేద్దాం. హాఫ్ యాడర్ అని ఎందుకు అంటున్నాం సార్? నేను ఫుల్ యాడర్ ఎందుకు అన్నాం సార్ అంటే నేను చెప్తాను. దాని గురించి కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇప్పుడు నా ఇన్పుట్‌లో ఏముంది? ఏ అండ్ బి అనేవి నా ఇన్పుట్స్ అనుకుందాం. నాకు అవుట్‌పుట్‌లో ఏం కావాలంటే ఈ 2 యాడ్ అయ్యి, అరే సారీ, ఈ 2 యాడ్ అయ్యి సమ్ అండ్ క్యారీ కావాలి. 0 0 0 1 1 0 1 1. 0ని 0ని కలపండి, సమ్ 0నే, క్యారీ కూడా 0నే. 0 1ని కలపండి, సమ్ ఏమో 1 వస్తుంది, క్యారీ అనేది రాదు. 1 + 0 ఆల్రెడీ ఇవన్నీ చెప్పాం కాబట్టి 1 + 1 వచ్చేసరికి సమ్ వచ్చి ఎంత అవుతుందమ్మా? 0. క్యారీ = 1. ఇలా చదవండి, సమ్ అండ్ క్యారీ. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ 2 కండిషన్. సమ్ అనేది ఎప్పుడు 1 అవుతుంది? 0 1కి 1 0కి. అంటే సమ్ ఈక్వల్ టు సిగ్మా m ఆఫ్ ద మిన్ టర్మ్స్ 1 2, or I can write it as a bar b plus ab bar. So my sum is nothing but a XOR b. What about carry, sir? Carry is one only for one condition, sir. What is that particular condition? 1 1. 1 1 అంటే ఏంటి? A and B both are ones. సో ఇక్కడ మనం డిజైన్ చేయాలనుకుంటే how can we design this? A and B. You take here A XOR B. Sum equal to A XOR B. Carry equal to AB. దట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ వి కాల్ హాఫ్ యాడర్. దీన్ని ఒక డబ్బాలో పెడితే, అంటే బ్లాక్ బాక్స్ రిప్రజెంట్లో చూసుకుంటే మన హాఫ్ యాడర్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇట్ కంటైన్స్ 2 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్. కాబట్టి హాఫ్ యాడర్ కంటైన్స్ 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి, అండ్ ఇట్ కంటైన్స్ 2 అవుట్పుట్స్ సమ్ అండ్ క్యారీ. I'll give you one homework. Implement half adder using minimum number of 2 input NAND, NOR. Answer will be 5, 5. హౌ మెనీ అంటే ఒక మీరే ట్రై చేయండి. నాండ్ గేట్స్ చూస్ చేసి హాఫ్ యాడర్ని ట్రై చేయండి. సో ఇది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. ఐ వాంట్ టు రిమూవ్ దిస్.
సో ఇప్పుడు దీన్ని హాఫ్ యాడర్ అని ఎందుకంటామో డిస్కస్ చేద్దాం. చూడండి, నార్మల్గా మీరు బైనరీ గురించి వదిలేద్దాం, డిజిటల్ గురించి మర్చిపోదాం. నార్మల్గా నేను ఒక రెండు నెంబర్స్ యాడ్ చేస్తాను. బేసిక్ మ్యాథమెటిక్స్ 2 3 4 9 1 2 9 7 ఇలా రెండు నెంబర్స్ నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు 9 7 కలిపితే ఎంత అండి? 16. 1 ఇక్కడికి వస్తుంది. 1 అంటే ఇప్పుడు నేను ఏదైనా డిజైన్ చేయాలంటే అసలు అది ఎలా జరుగుతుందో తెలియాలి కదా, అందుకే ఇంత బేసిక్స్ మనం డిస్కస్ చేసేది. ఇప్పుడు 1 + 4 + 9 అనేది ఎంత అవుతుంది? 14. 14 అంటే ఇక్కడ 4 పెట్టుకోండి సార్, ఇక్కడికి 1 వస్తుంది సార్. 1 + 3 + 2 ఎంత అవుతుందమ్మా? 4 + 2 6. ఇక్కడికి 0 వస్తుంది. 0 + 2 + 1 3. అంటే ఇక్కడ నాకేమొచ్చింది? 3646. 3646. ఓకే. ఇదేముంది సార్, ఇందులో గొప్పదనం ఏముంది? దీన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అనుకోవద్దు. మనకి ఇక్కడ నుంచి నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు నార్మల్‌గా 2 నంబర్‌లు యాడ్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైమ్ ఎన్ని డిజిట్స్ యాడ్ చేస్తున్నారు మీరు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎట్ ఏ టైమ్ ఎన్ని డిజిట్స్ యాడ్ చేస్తున్నారు మీరు? ఎట్ ఏ టైమ్ యూ ఆర్ నాట్ యాడింగ్ 2 డిజిట్స్. ఇక్కడ తప్పితే మిగతా అన్ని చోట్ల 3 డిజిట్‌లని మనం యాడ్ చేయాల్సొస్తుంది. సో, ఇన్ ఏ ప్రాక్టికల్ అప్లికేషన్, ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఎన్ యాడర్ which can add multiple bits or multiple digits, I require an adder which can add 3 digits or 3 bits at a time. ఒక ఫస్ట్ కేస్‌లో తప్పితే మిగతా అన్ని కేసెస్‌లోని I need to add 3 bits. What are they? If you take this as A అండ్ బి, దిస్ ఈస్ వాట్ వి కాల్ క్యారీ. ఈ ప్రీవియస్‌గా చేసిన ఎడిషన్ యొక్క క్యారీని ఇక్కడ యాడ్ చేయాల్సొస్తుంది. అంటే నాకు రియల్ టైమ్‌లో యాడర్‌కి కేపబిలిటీ ఎంత అంటే 3 బిట్స్ ఎట్ ఏ టైమ్ యాడ్ చేసే యాడర్‌లు కావాలి. అందుకే దాన్ని మనం ఫుల్ యాడర్ అంటాం. 2 బిట్స్ యాడ్ చేస్తుంటే దాన్ని ఏమంటున్నాం మనం? హాఫ్ యాడర్ అని మాత్రమే అంటాం. అర్థమైంది కదా? సో, ఇప్పుడు ఫుల్ యాడర్‌కొచ్చేసరికి డిజిటల్‌లోకొచ్చేద్దాం. సార్ నా దగ్గర 1011 ఉంది. 1 ఇలా యాడ్ చేస్తాను సార్. రిజల్ట్ చెప్పండి సార్ అంటే, చూడండి, ఫస్ట్ 1 + 1 యాడ్ చేయండి. సమ్ 0 క్యారీ 1. 1 + 1 + 1 ఎంతండి? 3 కదా! 3 అంటే సమ్ 1 క్యారీ 1. ఈ 3 యాడ్ చేయండి. సమ్ 1 నో క్యారీ. ఈ 3 యాడ్ చేయండి. సమ్ 1 నో క్యారీ. సో, ఎక్సెప్ట్ ఎల్ఎస్బి ఇన్ ఆల్ అదర్ we need to add ఎన్ని బిట్స్ అమ్మా? 3 బిట్స్ ఎట్ ఏ టైమ్. 3 బిట్స్ ఎట్ ఏ టైమ్. సో, ఫుల్ యాడర్‌కి కేపబిలిటీ ఎంత ఉండాలి అంటే, ఇట్ షుడ్ బి ఏబుల్ టు యాడ్ 3 బిట్స్ ఎట్ ఏ టైమ్. సో, నౌ వి ఆర్ డిస్కసింగ్ ఫుల్ యాడర్. రేపు రేపు సాటర్డేనా? ఎల్లుండి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా. రేపు ఏం చేస్తానంటే, కాంబినేషనల్ సర్క్యూట్స్ అవగొట్టేసి రేపు కొంచెం టైం మనం ఎర్లీగా డిస్కస్ చేద్దాం. మేబీ నేను రేపు 1:00కే స్టార్ట్ చేస్తాను. క్లాస్ మీకు గ్రూప్‌లో అప్డేట్ చేస్తా. సో, రేపేంటంటే ఐ విల్ ట్రై టు సాల్వ్ ఆల్ పీవైక్యూస్ టిల్ నౌ. అంటే మన ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్స్‌లో ఇప్పటివరకు ఇచ్చిన పీవైక్యూస్ అన్నీ సాల్వ్ చేయడానికి అంటే మీరు డిజిటల్‌లో పీవైక్యూస్ ఎంత ఈజీగా ఉంటాయంటే, మనం అంటే కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైన తర్వాత మీరు డైరెక్ట్‌గా క్వెషన్ చూసిన వెంటనే ఆన్సర్ చేసే కేపబిలిటీ మీకుంటుంది. బిలీవ్ ఇన్ మీ. జస్ట్ రేపటి వరకు వెయిట్ చేయండి. రేపు క్లాస్ కంప్లీట్ అయ్యాక మనం పీవైక్యూస్ సాల్వ్ చేస్తున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ మోర్ కంఫర్టబుల్. ఓకే. ఇప్పుడు చూడండి, ఫుల్ యాడర్‌కి వచ్చేసరికి నాకు 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఏ, బి, సి. సమ్ అండ్ క్యారీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఐ వాంట్ టు నో వాట్ ఈస్ యువర్ సమ్ అండ్ క్యారీ. ఇలా డైరెక్ట్‌గా ఉంటే నాకు ఐ వాంట్ టు డ్రా ఇట్. దెన్ ఓన్లీ విల్ హావ్ ఎ ఫీల్ కదా! సో, ఏ, బి, సి అనేవి ఇన్పుట్. ఇందులో సి అనేది ఏ ఇన్పుట్ అమ్మా? క్యారీ ఇన్పుట్ కమింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎడిషన్. ఇందులో సి అంటే ఏంటి? వాట్ ఈస్ సి? వాట్ ఈస్ సి హియర్? క్యారీ ఇన్పుట్ ఫ్రమ్ ప్రీవియస్ ఎడిషన్. అంటే ఇక్కడ చూడండి, ఇదే క్యారీ ఇన్పుట్. ఈ 2 యాడ్ చేయడం వల్ల ఇక్కడ క్యారీ వస్తుంది. ఇది సిఎన్. ఓకే. ఇది విత్ రెస్పెక్ట్ టు దీస్ 2 బిట్స్ ఇది సిఎన్. ఈ 2 యాడ్ చేస్తే వచ్చే అవుట్‌పుట్ సిఔట్‌ని ఇక్కడ సిఎన్‌గా ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు చూడండి, ఏబీసీ కదా! ఏబీసీ అనేవి 3 బిట్స్. 3 బిట్స్ అనేవి ఎన్ని కాంబినేషన్స్ ఫార్మ్ చేయగలవు సార్? 8 కాంబినేషన్స్ సార్. ఆల్ జీరోస్ నుంచి ఆల్ వన్స్ వరకు ఎంతైనా ఉండొచ్చు. ఆల్ జీరోస్ తీసుకుంటే ఈ 3 యాడ్ చేయండి. సమ్ ఎంత? 0. క్యారీ ఎంత? 0. ఒకవేళ 0, 0, 1 తీసుకుంటే సమ్ 0. సమ్ అనేది 1 వస్తుంది. క్యారీ రాదు. ఇక్కడ కూడా సమ్ 1. ఇప్పుడు 1, 1 ఉంటే ఏం చెప్పాను నేను ఆల్రెడీ? సమ్ 0, క్యారీ 1. 1, 0, 0కి సమ్ 1, నో క్యారీ.
101 అంటే 1 + 1 అంటే 2 కదా! సమ్ 0 క్యారీ 1. 1 + 1 సమ్ 0 క్యారీ 1. 3 వన్స్ యాడ్ చేయండి. 3 అంటే 1, 1. ఇటు నుంచి చదవండి. ఇలా చదివితే ఇది ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ వన్స్ ఇన్ యువర్ డేటా ఈస్ గివెన్. ఇప్పుడు సమ్ అనేది ఏమవుతుందో చెప్పండి? చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చేసే ప్రతి పనికి మన బేసిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. జీరోస్ అండ్ వన్స్ గురించి. సమ్ అనేది ఇట్ ఈస్ 1 ఫర్ 4 కేసెస్ సార్. సో ఐ కెన్ రైట్ ఇట్ యాస్ సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్. వాట్ ఆర్ దోస్ మిన్ టర్మ్స్ సార్? 1, 2, 4, 7. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఏ XOR బి XOR సిగా రాసుకోవచ్చు. మరి ఎక్స్పాండ్ చేసి ఎక్స్‌ప్రెషన్ చెక్ చేసి చూసుకోండి. ఇది చూడండి ఆడ్ నంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడే మీ అవుట్‌పుట్ 1 అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ XOR బి XOR సి. మరి క్యారీ ఏంటి సార్ అంటే క్యారీ చూడండి క్యారీ అనేది 3 దగ్గర 1 అయింది. 4 దగ్గర అవ్వలేదు. 5, 6, 7 అంటే సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ 3, 5, 6, 7. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి చూద్దాం. 3, 5, 6, 7ని మినిమైజ్ చేసి చూద్దాం. సార్ 3 అంటే 0 ఏబీసీలో 3 అంటే ఏంటండి? 0, 1, 1. 5 అంటే 101. 6 అంటే 110. 7 అంటే 111. నౌ ఇక్కడ సి కామన్ తీయండి. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఇంటూ సి ప్లస్ ఇక్కడ ఏబి కామన్ తీయండి. సి బార్ ప్లస్ సి. కొంచెం ఇది ఏ XOR బి ఇంటూ సి ప్లస్ ఏబి. ఇది ఒక మెథడ్. లేదనుకుంటే చూడండి మనం కే మ్యాప్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. కే మ్యాప్ యూజ్ చేసి మినిమైజ్ చేయొచ్చు. సో ఏ బిసి ఇప్పుడు ఏబిసికి ఏబిసి ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ 3, 5, 6, 7. చూడండి ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్, ఇది కూడా ఒక పెయిరే. అంటే మన ఫంక్షన్ ఏమవుతుందమ్మా క్యారీ అనేది ఈ ఈ పెయిర్ వచ్చి ఏ ఇంటూ సి, ఈ పెయిర్ వచ్చి ఏ ఇంటూ బి, ఈ పెయిర్ వచ్చి బిసి. సో ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏసి. ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏసి. చూడండి హియర్ ఐ వాంట్ టు draw or implement this circuit. ఇప్పుడు ఈ సర్క్యూట్ ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఏ సర్క్యూట్ ని సార్? సమ్ ఈక్వల్ టు ఏ XOR బి XOR సి. మరి క్యారీ ఏంటి సార్ అంటే ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏసి అనేది ఒక ఆన్సర్. లేదనుకుంటే ఏ XOR బి ఇంటూ సి ప్లస్ ఏబి అనేది ఇంకొక ఆన్సర్. రెండిట్లో ఏది బాగుంటుందో ఏది కరెక్ట్ అనేది చూద్దాం. సింపుల్ ఇక్కడ ఫస్ట్లీ ఏ బి అండ్ సి తీసుకుందాం. ఐ వాంట్ టు అంటే ఈ హాఫ్ ఫుల్ యాడర్ అంటే మీ కంప్యూటర్‌లో జరిగే ప్రతి ఎడిషన్ వెనక ఉన్న బేసిక్ సర్క్యూట్ ఇదే. ఇక్కడ ఏ XOR బి. ఏ XOR సి. So this is A XOR B XOR C. That is your sum. What about carry? AB. ఒక రెండు విధాలుగా క్యారీ జనరేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఒక క్యారీ ఏంటండి? ఏ XOR B ఇంటూ సి ప్లస్ ఏబి కదా. అది చేద్దాం ఫస్ట్. ఏ XOR B ఇంటూ సి ప్లస్ ఏబి. క్యారీ ఏ XOR B ఇంటూ సి ప్లస్ ఏబి. అట్లాగే మనం క్యారీని ఇంకో విధంగా ఎలా చేసుకోవచ్చు అంటే ఏబి బిసి ప్లస్ ఏసి. క్యారీ.
సార్ ఇప్పుడు రెండిట్లో ఏది కరెక్ట్? పచ్చగా ఉన్నదా? పింక్‌గా ఉన్నదా? గ్రీన్ కలర్‌లో ఉన్నది క్యారీనే ఇస్తుంది. పింక్ కలర్‌లో ఉన్నది ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది బెటర్ అనుకుంటే లెస్ నంబర్ ఆఫ్ గేట్స్ కావాల్సినప్పుడు పై దానికి వెళ్తాం. ఈవెన్ ఇది మినిమైజ్డ్ ఆన్సర్ అయినప్పటికీ ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ అయిపోయి ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంది. అదే ఇక్కడ గేట్ డిలేస్ కాలిక్యులేట్ చేసుకుంటే ఇదొక గేట్ డిలే ఇస్తుంది. ఇదొక గేట్ డిలే ఇస్తుంది. నా అవుట్‌పుట్ అనేది ఇక్కడ 2 గేట్ డిలేస్‌లో పనైపోతుంది. అదే ఇక్కడ మనం గేట్ డిలేస్ కాలిక్యులేట్ చేస్తే ఇదొక గేట్ డిలే, ఇదొక గేట్ డిలే, తర్వాత ఇదొక గేట్ డిలే. ఇలా చేసుకునేసరికి మనకి 3 గేట్ డిలేస్ వస్తాయి. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. తక్కువ గేట్స్‌లో పనవ్వాలనుకుంటే మనం ఒక యాడర్‌నే చూస్తున్నాం. ఎన్ని బిట్స్ ఉంటాయి అన్ని నంబర్ ఆఫ్ గేట్స్ కావాలి గదా! ఒక గేట్‌లో ఎన్ని ట్రాన్సిస్టర్స్ కావాల్సి దాన్ని బట్టి చూస్తే సపోజ్ ఇక్కడ 2 ఎండ్ గేట్స్, ఒక ఆర్ గేట్స్‌తో పనైపోతుంది. ఇక్కడ చూస్తే 3 ఎండ్ గేట్స్, ఒక ఆర్ గేట్ కావాలి. ఇక్కడ స్పీడ్ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ స్పీడ్ తక్కువ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అప్లికేషన్. వి విల్ బి సెలెక్టింగ్ థాట్. బట్ యాహ్! సో, ఫస్ట్ ఈ అవుట్‌పుట్ వచ్చిన తర్వాత ఈ అవుట్‌పుట్ వస్తుంది. Assume this is taking 1 gate delay. ఆల్ గేట్స్ ఆర్ ఈక్వల్ డిలే అనుకుంటున్నాం కాబట్టి. బట్ దిస్ ఇస్ ఫుల్ యాడర్. సో, ఈ ఫుల్ యాడర్‌ని మనం హాఫ్ యాడర్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూపిస్తాను చూడండి. ఇది ఫుల్ యాడర్ ఇంటర్నల్ సర్క్యూట్. హాఫ్ యాడర్స్ యూజ్ చేసి కూడా ఫుల్ యాడర్‌ని తయారు చేయొచ్చు. ఎలా సార్ అంటే ఒక హాఫ్ యాడర్ దీని అవుట్‌పుట్‌లో ఇంకో హాఫ్ యాడర్ ఉందనుకో. ఇప్పుడు ఏ అండ్ బి ఇదొక హాఫ్ యాడర్. ఇదొక హాఫ్ యాడర్. సో, హియర్ ఐ విల్ అప్లై ఏబి. హియర్ సమ్ అండ్ క్యారీ విల్ గెట్ ఏ XOR బి అండ్ సి. సో, ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వండి. రైట్? ఇది ఇక్కడికి ఇస్తాను నేను. ఇప్పుడేమవుతుంది ఇక్కడికి సమ్ ఏ XOR బి XOR విత్ సి. సో, క్యారీ ఏమవుతుంది? ఒక్క నిమిషం. ఇక్కడికి ఏబి కదా వచ్చింది. ఇక్కడ సి అప్లై చేశాను. సో, ఇప్పుడు ఈ ఏబిని ఇక్కడ ఏ XOR బి అండ్ సి ఆర్ ద ఇన్పుట్స్‌లో ఈ 2 మల్టిప్లై అవుతాయి. ఈ 2 కలిపి ఒక ఆర్ గేట్‌కి అప్లై చేస్తే అవుట్‌పుట్ ఏమొస్తుందండి? ఏబి ప్లస్ ఏ XOR బి ఇంటూ సి. ఏబి ప్లస్ ఏ XOR బి ఇంటూ సి కదా! సో, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ మై క్యారీ. దిస్ ఈస్ రిప్రజెంటింగ్ మీకు ఎగ్జామ్‌లో ఇది అడుగుతాడు. 1 ఫుల్ యాడర్ ఈక్వల్ టు 2 హాఫ్ యాడర్స్ ప్లస్ ఆర్ గేట్. ఒక ఫుల్ యాడర్‌ని మనం 2 హాఫ్ యాడర్స్‌తో, ఒక ఆర్ గేట్‌తో ఈక్వివలెంట్ అని రిప్రజెంట్ చేయొచ్చు. గాట్ ఇట్? సో, దిస్ ఈస్ అబౌట్ హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్. ఇప్పుడు ఎడిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్స్. ప్రాబ్లమ్స్ చేద్దాం లాస్ట్‌లో. ఫస్ట్ థియరీ కంప్లీట్ చేద్దాం. సో, ఎడిషన్ అయిపోయింది. సో, ఈ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏబీసీ ఇది వాట్ ఈస్ దిస్ సర్క్యూట్ ఈస్? ఈ సర్క్యూట్ ఏంటని అడిగాడు. వాట్ ఈస్ దిస్ సర్క్యూట్? ఫుల్ యాడర్. హియర్ ఇందులో ఏది సమ్? ఇది క్యారీ, ఇది సమ్ కదా! P is sum, Q is carry. Anyway, it is a simple question. Now, so a full adder can be made with what is the answer? 2 half adders and 1 OR gate. ఈ questions అన్ని ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. Which of the following is the sum of the full adder? ఈ క్వెషన్ ఆన్సర్ చెప్పండి. ప్యారిటీ చెక్కర్. ప్యారిటీ చెక్కర్ అంటే ఏంటి? XOR కదా! సమ్ అనేది. సో, హియర్ 2 వన్స్ ఉంటే మన రిజల్ట్ ఏమవుతుందండి? సమ్ అనేది 0 అవుతుంది. క్యారీ అనేది 1 అవుతుంది. సమ్ 0, క్యారీ 1. ఇవన్నీ పీవైక్యూసే. సో, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అనేది 3 ఇన్పుట్ మెజారిటీ గేట్. నిన్న చెప్పాను ఆల్రెడీ. క్యారీ అవుట్‌పుట్ ఆఫ్ ద ఫుల్ యాడర్ 2 కరెక్టే. అంటే 1 అండ్ 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ద అడిషన్ ఆఫ్ 2 బైనరీ నంబర్స్ ఏబీ రిజల్ట్స్ ఇంటూ సమ్ అండ్ ఏ క్యారీ. ద అవుట్‌పుట్ ఫర్ సమ్ అండ్ సమ్ ఎక్స్‌ప్రెషన్ ఏంటండి? సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ XOR బి కదా! ఏ బార్ బి ప్లస్ ఏబీ బార్. క్యారీ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. These are very simple questions. The combinational circuit has 3 inputs A, B, C. ఒక output ఉంది. What is that? Y equal to 1. When at least 2 inputs are 1. I told you నిన్న ఒక మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పి మరీ చెప్పాను. ఏంటది? అవుట్ ఆఫ్ ద 3 ఇన్పుట్ at least 2 inputs are 1. Output is equal to 1. We call it as a majority input. ఇప్పుడు ఎగ్జామినర్ ఏమంటున్నాడంటే it is minimized the SOP realization. అంటే what is that?
మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసిందే కాబట్టి డైరెక్ట్‌గా రాస్తున్నాను బీసీ ప్లస్ సీఏ. ద మాక్సిమం నంబర్ ఆఫ్ 2 ఇన్‌పుట్ టర్మ్స్ ఎన్నొచ్చినాయి ఇక్కడ? 3 వచ్చాయి. సో ఇది యూ కెన్ లీవ్ ఇట్. డోంట్ వరీ. నౌ వి ఆర్ మూవింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్ కాల్డ్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్‌కి వెళ్దాం. ఫస్ట్ సబ్ట్రాక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. అదేంటి సార్ చిన్నప్పుడే చదివాం కదా! అంటే ఒకసారి సరదాగా రిఫ్రెష్ చేద్దాం తప్పేముంది. మీకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉండొచ్చేమో. సబ్ట్రాక్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను. సబ్ట్రాక్షన్ కంప్యూటర్‌లో సెపరేట్‌గా సబ్ట్రాక్టర్ యూజ్ చేసి చెయ్యరు. యాడర్ యూజ్ చేసే కాంప్లిమెంట్ యూజ్ చేసి చేస్తారని. అది కరెక్టే. కానీ సబ్ట్రాక్షన్ చేయడానికి కూడా మనం డివైస్ అయితే డిజైన్ చేయొచ్చు. అదెలా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్‌లీ సబ్ట్రాక్షన్ రూల్స్ అర్థం చేసుకోండి. 0 లోంచి 0 తీసేస్తే బైనరీలో 0నే వస్తుంది. 0 నుంచి -1 తీయాలంటే 0 నుంచి 1 తీయగలమా మనం? తీయలేం గదా! ఏం జేయాలప్పుడు? సపోజ్ 2 లోంచి 3 తీయాలంటే ఏం జేస్తాం సార్? డోంట్ సే -1 దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. 2 లోంచి 3 తీయాలంటే పక్క నుంచి అప్పు తెచ్చుకుంటాం గదా! అట్లాగే ఇక్కడ మనం ఏం జేయాలి? ఇక్కడ బారో తెచ్చుకోవాలి. బైనరీలో డెసిమల్ నంబర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 23 లోంచి 45 తీసేయాలండి. ఏం జేస్తారు మీరు ఇక్కడ నుంచి ఒకటి బారో తెచ్చుకుంటారు. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 13 అవుతుంది. 13 లోంచి 5 తీస్తే 8. సో, ఈ 1 అనేది ఇక్కడ ఎంత అయింది? 10తో సమానమే. అట్లాగే పైనుంచి మీరు 1 తెచ్చుకోగానే ఇక్కడ 1 అనేది ఎంత అవుతుందంటే 10 అవుతుంది. 10 అంటే బైనరీలో 2. డెసిమల్ కాబట్టి అది 10 అయింది. బైనరీ కాబట్టి దాని బేస్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సింపుల్ రూల్. కాబట్టి మీరు ఎప్పుడైతే పైనుంచి 1 తెచ్చుకుంటారో ఇక్కడికి 2 వస్తుంది. 2 లోంచి ఒకటి తీసేస్తే ఆన్సర్ ఎంత? 1. సో, దీన్నేమంటామంటే మనం బారో అప్పు. దీన్ని డిఫరెన్స్ అంటాం. సో, 1 లోంచి 0 తీసేస్తే 1 1 లోంచి 1 తీసేస్తే 0. ఇక్కడ ఎటువంటి బారో అవసరం లేదు. సో, ఇప్పుడు సబ్ట్రాక్షన్ వరకు క్లియరా? కామెంట్ చేయండి. సబ్ట్రాక్షన్ వరకు ఎటువంటి డౌట్ లేదు కదా! ఇది అర్థమైందా ఈ కాన్సెప్ట్ అనేది? 10 ఏంటి? బైనరీలో 10 అంటే 2. బైనరీలో 10 అంటే 10 ఎందుకయింది సార్ అంటే పొజిషనల్ వాల్యూ పైనుంచి తెచ్చుకుంటే అక్కడ 1 అనేది ఇక్కడ 10. దట్స్ ఇట్. కమ్ ఆన్ రెస్పాండ్ గైస్. రెస్పాండ్ అవ్వండి. ఎవ్రీథింగ్ ఫైనా ఇక్కడి వరకు? లెట్ అస్ సీ హౌ కెన్ ఐ డిజైన్ దిస్ సర్క్యూట్. ఇప్పుడు నేను ఒక సర్క్యూట్ డిజైన్ చేయాలి. ఆ సర్క్యూట్ ఏం చేయాలి? ఈ ఈ హాఫ్ సబ్ట్రాక్షన్ అనే పనిని చేసి పెట్టాలి. సబ్ట్రాక్షన్ పని చేసే సర్క్యూట్‌ని నేను డిజైన్ చేయబోతున్నాను. చూడండి. హాఫ్ సబ్ట్రాక్టర్. ఏ, బి అనేవి నా 2 బిట్స్ అనుకుంటే 0, 1, 0, 1, 0, 1, 1. సో, ఏ మైనస్ బికి 2 రిజల్ట్ ఎన్నుంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి. డిఫరెన్స్, బారో. డిఫరెన్స్ వచ్చి 0 - 0, 0 నో బారో. 0 నుంచి 1 తేవాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? ఒక అప్పు తెచ్చుకోవాలి. బారో. అప్పుడు 2 వస్తుంది. 2 లోంచి 1 తీసేస్తే 1. అట్లాగే 1 - 0, 0 బారో అవసరం లేదు. 1 - 1, 0 బారో సారీ 1 - 0 ఎంత? 1 కదా! 1 - 1 ఈస్ 1 - 0 ఈస్ 1. బారో పని లేదు. 1 - 1 0 అసలు బారో పని లేదు. సో, దిస్ ఈస్ కాల్డ్ బారో. ఎంత అవసరం? ఎంత అప్పు చేయాలి? ఇది మీ దగ్గర మిగిలే పార్ట్. డిఫరెన్స్ అంటాం టెక్నికల్‌గా. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూసేసరికి డిఫరెన్స్ వచ్చి మళ్ళీ ఇదే వస్తుంది. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అంటే ఏ ఎక్సార్ బియే కదా! డిఫరెన్స్ సేమే. మరి బారో ఏమొస్తుంది సార్ అంటే ఏ బార్ బి. బారో ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి. బారో ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి. సో, లెట్ మీ డిజైన్ దిస్. ఇక్కడ చూస్తే మీరు రెండిట్లోని ఎక్స్ ఆర్ బిఏ సమ్ అయినా, డిఫరెన్స్ అయినా అందుకే మనం ఏ ఎక్స్ ఆర్ బిని క్వాడ్రాటర్ అని కూడా అంటారు కొన్నిసార్లు. ఓకే. ఇప్పుడు ఏ, బి ఇదొచ్చి ఏ ఎక్స్ ఆర్ బి. ఇదొచ్చి మనకి ఏ బార్ ఇంటూ బి.
డిఫరెన్స్ అండ్ 1. దట్స్ ఇట్. సో హాఫ్ సబ్ట్రాక్టర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మనం ప్రాక్టికాలిటీకి వచ్చేస్తే ఒక బిగ్ నెంబర్ తీసుకుని సబ్ట్రాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో అప్పుడు మనకి ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ ద ఫుల్ సబ్ట్రాక్టర్. సో ఈ క్వెషన్ ఏదో సింపుల్ గా ఉంది చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, హాఫ్ యాడర్ ఈజ్ ఆల్సో ఏ హాఫ్ సబ్ట్రాక్టర్. హాఫ్ యాడర్ కి హాఫ్ సబ్ట్రాక్టర్ సేమా అంటే కాదు కదా. హాఫ్ యాడర్ హ్యాస్ 2 అవుట్పుట్స్, carry equal to x bar y, sum equal to x XOR y. Wrong. It has 2 outputs, carry equal to x plus y, sum equal to x XOR y. It is a combinational circuit. ఇందులో ఇది ఒక్కటే కరెక్ట్ కదా. ఇది x ఇంటూ y కదా క్యారీ అనేది. క్యారీ ఇస్ హియర్ x బార్ y అన్నాడు. ఇక్కడ ఏంటి x ఇంటూ y. సో హాఫ్ యాడర్ హాఫ్ సబ్ట్రాక్టర్ రెండు ఒకటే అంటే కాదు. సమ్ అనేది ఒకటే కానీ డిఫరెన్స్ ఇక్కడ ఒక ఇన్వర్టర్ ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. ఈ ఇన్వర్టర్ తీసేస్తే మళ్ళీ ఇది హాఫ్ యాడర్ అయిపోతుంది కదా. ఓన్లీ 1 ఇన్వర్టర్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఫుల్ సబ్ట్రాక్టర్కి వద్దాం. ఫుల్ సబ్ట్రాక్టర్కి వెళ్లే ముందు ఫస్ట్ సబ్ట్రాక్షన్ బేసిక్స్, ఇందాక ఎడిషన్ బేసిక్స్ ఎలా తెలుసుకున్నామో అలాగే సబ్ట్రాక్షన్ బేసిక్స్ కూడా తెలుసుకోండి. చాలా మంది అంటే నేను టీచర్స్ని కూడా చూశాను, ఫుల్ సబ్ట్రాక్టర్ ఒక్కరు కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోస్ కానీ ఎక్కడైనా వీడియోస్ చూడండి, తప్పు చెప్తారు. నేను క్లియర్గా చెప్తా చూడండి. హాఫ్ యాడర్కి వచ్చేసరికి, ఫుల్ యాడర్కి వచ్చేసరికి 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఏంటవి? ఏ, బి అండ్ సిఇన్ అంటే క్యారీ ఇన్పుట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎడిషన్ అండ్ క్యారీ అవుట్పుట్. అట్లాగే మనకి ఇప్పుడు ఫుల్ యాడర్కి వచ్చేసరికి 3 ఇన్పుట్స్ వస్తాయి. ఏ, బి అండ్ బారో ఇన్పుట్. బారో ఇన్పుట్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఇక్కడ బారో ఇన్పుట్ అంటే బారో గివెనా, బారో టేకెనా అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ టెల్ యూ. ఐ విల్ టెల్ యూ హియర్ క్లియర్లీ. నార్మల్గా ఏమనుకుంటామంటే చూడండి, ఇఫ్ యూ టేక్ ఏ ఫుల్ సబ్ట్రాక్టర్, కొంచెం సరిగ్గా కూర్చుంటే బాగుంటుంది కదా. ఫుల్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్కి మనకి 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఏ, బి అండ్ బిఐ, డిఫరెన్స్ అండ్ బారో అవుట్పుట్. ఇక్కడ కొంచెం వాటర్ తీసుకుంటా. ఇప్పుడు ఏ, బి అండ్ బిఐ వీటి కేసులో ఏమొస్తుందంటే మనం ఆల్ జీరోస్ టు ఆల్ వన్స్ తీసుకోవచ్చు. 0 0 3 బిట్స్ ఉన్నప్పుడు 8 కాంబినేషన్స్ ఇస్తుంది. 0 0 1, 0 1 1, 1 0 0, 1 0 1, 1 1 0, 1 1 1. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకొచ్చే అందరూ అడిగేది ఏంటంటే అసలు బిఐ అంటే ఏంటి సార్? మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ బిఐ అంటే ఏంటి? బారో అంటాం. ఓకే, బారో అనేది కరెక్టే. మరి బి నాట్ కూడా బారోయే కదా. సో ఇది బారో ఇన్పుట్ సార్, ఇది బారో అవుట్పుట్ సార్ అనొచ్చు. కానీ ఒరిజినల్లీ దీని మీనింగ్ ఏంటంటే ఇది బారో గివెన్ ఆర్ బారో టేకెన్. అంటే దిస్ ఈస్ కాల్డ్ బారో గివెన్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? బారో గివెన్ టు లోయర్, బారో టేకెన్ ఫ్రమ్ హయ్యర్. ఇది ఎవరో చెప్పరు మాక్సిమం. ఏంటి సార్ ఇదంటే చూడండి. సో ఐ వాంట్ టు టేక్ 2 3 4 5 లోంచి 1 2 ఇది ఐ వాంట్ టు సబ్ట్రాక్ట్. ఇప్పుడు 3 లోంచి 2 తీసేస్తే 1 సార్. 4 లోంచి 5 నేను పీకలేను కాబట్టి మనం ఏం చేయాలి? బారో తెచ్చుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు అది ఎంత అవుతుంది? 14. 14 నుంచి 5 తీస్తే 9. ఈ 1 ఇక్కడికి ఇచ్చేసేసరికి ఇక్కడ ఎంత మిగిలింది? 2నే మిగిలింది. 2 మైనస్ 2 ఎంత? 0. 2 మైనస్ 1 ఎంత? 1. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే బేసిక్స్‌లో, సార్ ఇక్కడ మీరు 3 మైనస్ 2 చేశారు. సో ఇది మనకు తెలిసిందే. ఇక్కడ 3 మైనస్ 2 చేశాను.
మరి 2 చోట్ల రిజల్ట్ సేమ్ ఎందుకు రావట్లేదు? అంటే ఇక్కడ 2 బిట్స్, ఆ 2 డిజిట్స్ చూస్తే నాకు రిజల్ట్ తెలీదు. మూడో డిజిట్ ఒకటి కన్సిడర్ చేయాల్సింది ఉంది. అదేంటంటే బారో గివెన్ టు ద లోయర్ ఆర్డర్. ఈ 1 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? బారో గివెన్ బై దిస్ ఫెలో. ఈ 3 అనే అతను నెక్స్ట్ లోయర్ వాడికి ఒక బారో ఇచ్చేసాడు. అప్పు ఇచ్చారు. దిస్ ఇస్ ద బారో గివెన్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద నీడ్. Borrow given to the lower order, because I mean when I'm doing the subtraction in the practical case, I should consider 3 cases లో ఏంటి మన ఒరిజినల్ నెంబర్స్ ఏని బిని కన్సిడర్ చేస్తూనే మనం బారో ఎంత ఇచ్చాం అనేది కూడా కన్సిడర్ చేయాలి. అందుకే ప్రాక్టికల్లీ ఫుల్ యాడర్ కంటైన్స్ 3 డిజిట్స్, ఫుల్ యాడర్ కంటైన్స్ 3 బిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనం బైనరీ ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దామా? బైనరీ ఎగ్జాంపుల్ 1011 మైనస్ అనుకుందాం. సో 1 లోంచి 1 పీకేయండి, 1 లోంచి 0 పీకేద్దాం. 0 లోంచి 1 తేలేనప్పుడు బారో తెచ్చుకుంటా. ఈ బారో వచ్చేసరికి ఇక్కడికి 2 వస్తుంది. 2 లోంచి 1 తీస్తే 1. 1 ఇక్కడికి ఇచ్చేస్తే ఇక్కడ ఏం మిగిలింది? 0. 0 మైనస్ 0 0. అండర్‌స్టాండ్? సో ఇప్పుడు దిస్ ఈస్ హౌ యూ డూ ద సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం 3 డిజిట్స్‌ని కన్సిడర్ చేయాల్సొస్తుంది. 3 బిట్స్‌ని కన్సిడర్ చేయాలి. మన ఒరిజినల్ 2 బిట్స్ అండ్ థర్డ్ బిట్ ఈస్ ఆల్రెడీ నువ్వేమన్నా అప్పు ఇచ్చేసావా? ఇస్తే అప్పుడు నీ దగ్గర ఎంత ఉందనేది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఇది మీరు. ఓకే. మీ దగ్గర ఇంత మనీ ఉంది. ఇది మీ ఇంట్లో ఖర్చు. అంటే మీ వైఫ్‌కో, మీ ఫ్యామిలీకో ఎవరికో మీరు ఖర్చు పెట్టాల్సిన మనీ. ఇది మీ ఫ్రెండ్‌కి ఇవ్వాల్సిన మనీ. ఫ్రెండ్‌కి ఇచ్చేసిన మనీ అనుకుందాం. సో ఫస్ట్ కేస్‌లో అర్థం కావడం కోసం చూడండి. నా దగ్గర 0 ఉంది. నా దగ్గర ఏం లేదు. ఓకే. నా ఫ్రెండ్ కూడా నన్నేం అడగలేదు. మా ఫ్యామిలీలో కూడా ఖర్చులు లేవు. ఇప్పుడు నేనేమన్నా అప్పు చేయాలా? అవసరం లేదు. ఇక్కడ నా దగ్గర జీరోనే ఉంది. అంటే నా దగ్గర ఏమీ లేదు. కానీ నా ఫ్రెండ్‌కి ఒక రూ. 1 కావాలి. లేదా ఒక 1,00,000 కావాలి. 1,00,00,000 అనుకుందాం సరదాగా. సో, అప్పుడు నేనేం జేయాలి? ఫస్ట్ నా దగ్గర లేవు. కానీ ఇక్కడ ఏంటంటే ఐడియల్ కేస్. నా దగ్గర లేవని చెప్పను నేను. అడిగిన వెంటనే ఇస్తాననుకుందాం. సో, ఇక్కడ ఐడియల్ కేస్‌లో ఏం జేస్తాం? ఫస్ట్ మనం బారో తెచ్చుకుందాం. ఎంత ఫస్టు యూ షుడ్ టేక్ 1 మినిట్. ఇది బారో ఇప్పుడు ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలి బారో. పైనుంచి తెచ్చుకున్నాం. బి నాట్ అంటే బారో టేకెన్. సో, బారో తీసుకుంటేనే మన పనవుతుంది. తీసుకోగానే ఇక్కడ మనకెంతొస్తుంది? 2 వస్తుంది. 2 లోంచి 1 తీసేస్తే ఇంకా మీ దగ్గర 1 మిగులుతుంది. మళ్ళీ చెప్తున్నా వినండి. నా దగ్గర ఏమీ లేదు. నా ఫ్రెండ్‌కి ఒక రూ. 1 కావాలి. నేనేం జేయాలంటే ఫస్ట్ బారో తెచ్చుకోవాలి. బారో తెచ్చుకున్నా. నాకు 2 వస్తుంది. 2లో 1 మా ఫ్రెండ్‌కి ఇచ్చేస్తే నాకు ఇంకా ఎంత మిగిలిపోతుంది? 1 మిగులుతుంది. అట్లాగే ఇక్కడ కూడా సేమ్ రూల్. నా దగ్గర ఏం లేదు. మా ఇంట్లో ఎక్స్‌పెన్సెస్ రూ. 1 ఉన్నాయి. సో, ఫస్ట్ నేను బారో తెచ్చుకుంటా. నాకు 2 వస్తది. 2లో 1 1 ఎక్స్‌పెన్సెస్‌లో పోయింది. ఆర్ 1 సబ్ట్రాక్ట్ చేసేసా. ఇంకా ఎంత మిగిలింది? 1. అంటే ఇది నా దగ్గర ఉన్నది. ఈ 2 కలిపి నాకవసరం. నేను వేరే వాళ్ళకివ్వాల్సింది, నా పర్సనల్‌గా సబ్ట్రాక్ట్ చేయాల్సింది. సో, ఇప్పుడు నా ఫ్రెండ్‌కి కావాలి, మా ఇంట్లో కావాలి, నా దగ్గరైతే ఏం లేదు. ఫస్ట్ 1 తెచ్చుకున్నా. 2 వచ్చింది. ఎప్పుడు వెనెవర్ యూ టేక్ 1 ఫ్రమ్ హైయర్ ఆర్డర్ యూ విల్ గెట్ 2. ఆ 2 లోంచి ఈ 1 తీసేయండి ఎంతొస్తుంది? 0. సో, నా దగ్గర రూ. 1 ఉంది ఆర్ 1,00,00,000 ఉంది. నాకేం ఖర్చులు లేవు. 1 - 0 - 0 బారో అక్కర్లేదు. నా దగ్గర 1 ఉంది. ఆ 1 ఫ్రెండ్‌కి ఇచ్చేసా. ఇప్పుడు బారో అవసరం లేదు. నా దగ్గర కూడా ఏం మిగలదు. నా దగ్గర 1 ఉంది. ఆ 1 ఖర్చయిపోయింది. నా దగ్గర 1 ఉంది. బట్ ఇక్కడ నా ఫ్యామిలీకి ఒక 1 కావాలి. నా ఫ్రెండ్‌కి కూడా ఒక 1 కావాలి. సో, సరిపోదు కాబట్టి ఫస్ట్ నేను బారో తెచ్చుకుంటా. 2 వస్తుంది. అంటే 2 + 1 ఇప్పుడు నా దగ్గర ఎంతుంటది? 3. ఈ 3 లోంచి 2 తీసేయండి. దిస్ ఈస్ ద ఒరిజినల్ వే టు అండర్‌స్టాండ్. కానీ లక్కీగా ఇక్కడేంటంటే సింపుల్‌గా మనం ఇదంతా చేయకుండా చేసిన ఆన్సర్ వస్తుంది. అదెలా సార్ అంటే బ్లైండ్ వే. ఇదే అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేసేది. 0 - 0 - 0 0 0. 0 - 0 0 సార్. 0 - 1 అంటే మనం హాఫ్ యాడర్‌లో హాఫ్ సబ్ట్రాక్ట్‌లో నేర్చుకున్నాం కదా! 0 - 1 ఈస్ బారో 1 క్యారీ డిఫరెన్స్ 1. అగైన్ 0 - 1 బారో 1 డిఫరెన్స్ 1. 0 - 1 బారో 1 డిఫరెన్స్ ఈస్ 1. 1 - 1 ఈస్ 0. 1 - 0 ఈస్ 1. -0 ఈస్ 1. 1 - 0 ఈస్ 1. -1 ఈస్ 0. 1 - 1 0. 1 - 1 ఈస్ 0. 0 - 1 అంటే ఏం చెప్పాను? 1 1. దట్స్ ఇట్. అలా బ్లైండ్‌గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ లాజికల్‌గా మనం అర్థం చేసుకోవాలంటే నా దగ్గర ఇంతుంది. దిస్ ఈస్ ఏ. ఐ వాంట్ టు సబ్ట్రాక్ట్ దిస్. బట్ దిస్ ఈస్ ఆల్రెడీ గివెన్ బారో. Then how much borrow I need to take and what is the difference I will be getting.
దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఆఫ్ ఫుల్ సబ్ట్రాక్టర్. నౌ ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలో ఇన్పుట్లో ఆల్ కాంబినేషన్స్ రాస్తాం, పాసిబుల్ అవుట్పుట్స్ ఏంటో రాస్తాం. దీన్ని మనం ఏమంటాం, ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ రాసిన తర్వాత ఇప్పుడు మిన్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేయాలి, వీ నీడ్ టు సింప్లిఫై ఇట్, దెన్ ఇంప్లిమెంట్ ఇట్, అంతే కదా. సో వాట్ ఈస్ ద మినిమైజేషన్ హియర్? సిగ్మా ఎం ఆఫ్ ఫస్ట్లీ my difference equal to sigma m of 1 to 47. సార్ మళ్ళీ ఇదే వచ్చింది సార్, ఏంటది? ax or bx or c, this is the function which cannot be minimized under any case. డయాగ్నల్ అడ్జసెన్సీ అని కూడా అంటాం దాన్ని. క్యారీ కూడా ఇదే వచ్చింది. మరి బారో ఏంటి సార్ అంటే సిగ్మా ఎం ఆఫ్ 1237, ఇది ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బిసి బార్, ఏ బార్ బిసి, ఏబిసి. ఇక్కడ ఇది కామన్ ఇవ్వండి, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి ఇంటూ సి బార్ ప్లస్ సి అంటే 1, అంటే ఇది ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ఆర్ ఇంటూ సి ప్లస్ ఏ బార్. ఏ ఎక్స్ఆర్ బి హోల్ బార్ ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ బార్ ఎక్స్ఆర్ విత్ బి. మీరు ఎక్స్పాండ్ చేసి చెక్ చేసుకోండి. అంటే నేను ఎందుకు ఇలా రాస్తున్నానంటే దిస్ ఇస్ బారో కదా, మీరు క్యారీతో కంపేర్ చేసుకుంటే క్యారీలో ఏఎక్స్ఆర్ బి ఇంటూ సి ప్లస్ ఏబి, ఇక్కడ ఏ బార్ ఎక్స్ఆర్ బి ఇంటూ సి ప్లస్ ఏ బార్ బి, ఏ ప్లేస్ లో ఏ బార్ వచ్చింది అంతే. సో ఇది మీరు మినిమైజ్ చేస్తే కే మ్యాప్ ద్వారా మనం మినిమైజ్ చేద్దాం. ఏ నేను సి, ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ బిఏ కదా, ఏబిసి కూడా తీసుకోవచ్చు, తప్పే ఉంది, వేరియబుల్సే కదా. సి అంటే ఇక్కడ క్యారీ కాదు, వేరియబుల్ అంతే. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ 1 2 3 7. సో ఇది ఒక పేరు వచ్చింది మనకి, ఇక్కడ ఒక పేరు పడింది, ఇది ఒక పేరు. ఇప్పుడు నా బారో ఏమవుతుంది సార్? బారో ఈక్వల్ టు ఏ బార్ సి ప్లస్ ఏ బార్ బి ప్లస్ బిసి, అంటే అక్కడ ఏబి ప్లస్ ఏసి అంటే ఒక ఇన్వర్టరీ డిఫరెన్స్ రెండింటికి. సో డ్రా చేద్దామా? ఏబిసి అనుకుంటే ఇది డిఫరెన్స్. బారోకి వచ్చేసరికి మనకి ఏ బార్ ఇంటూ బి, ఏ బార్ ఇంటూ సి ప్లస్ బిసి. దట్స్ ఇట్. ఒక ఈ ఇన్వర్టర్ తప్ప మిగతా రెండిట్లోని సేమ్ సర్క్యూట్. అర్థమైందా? చలో ఇప్పుడు ఫుల్ యాడర్ అయిపోయింది, హాఫ్ యాడర్ అయిపోయింది, ఫుల్ సబ్ట్రాక్టర్, హాఫ్ సబ్ట్రాక్టర్ కంప్లీటెడ్. నౌ ఇప్పుడు వరకు ఒక ఫుల్ సబ్ట్రాక్టర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ప్రీవియస్ గా చెప్పినట్టే 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ ప్లస్ ఆర్ గేట్, 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ ప్లస్ ఆర్ గేట్. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు జస్ట్ బేసిక్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఐ వాంట్ టు కనెక్ట్ మల్టిపుల్ యాడర్స్, అంటే ఒక బిట్ కదా, మనం ఒరిజినల్ గా ప్రాక్టికల్ గా వెళ్ళేసరికి ఎట్ ఏ టైం ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ యాడ్ చేస్తాం కదా. కాబట్టి మల్టీ బిట్ యాడర్ ని ఎలా డిజైన్ చేయొచ్చో చూద్దాం. దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ ఎడిషన్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ టుగెదర్. హౌ ఐ కెన్ డూ ఇట్, లెట్స్ హ్యావ్ ఏ అండర్స్టాండింగ్. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన వరకు క్లియరా? ఎనీ డౌట్స్ ఉంటే అడగండి, ఐ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్. ఓకే, ఇది 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ ప్లస్ 1 OR gate. Let us design now ripple carry adder or 4-bit parallel adder. How I can design it? Let's have a understanding. Parallel adder and ripple carry adder. Suppose నా దగ్గర ఒక చూడండి, నా దగ్గర ఒక
2 4-bit నెంబర్స్ ఉన్నాయి. A3, A2, A1, A0. దీన్ని నేను B3, B2, B1, B0 అని ఇంకొక 4-bit నెంబర్‌కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు రిజల్ట్ ఎలా వస్తుందో చెప్పండి మీరు? సార్ ఈ 2 యాడ్ అవ్వి సమ్ వస్తుంది సార్. తర్వాత ఈ సమ్ నుంచి సార్ ఇక్కడ సరిగ్గా రాదు. A3, A2, A1, A0, B3, B2, B1, B0. సో ఈ A0, B0 యాడ్ అయితే సమ్ వస్తుంది. ఈ సమ్ తర్వాత ఇక్కడ క్యారీ వస్తుంది. సో హియర్ ఎడిషన్ విల్ గివ్ యూ సమ్ అండ్ గివ్ యూ క్యారీ హియర్. సో ఎడిషన్ విల్ గివ్ యూ సమ్ హియర్, క్యారీ హియర్. సో ఈ 3 యాడ్ అయితే మళ్ళీ ఇక్కడ నాకు సమ్ వస్తుంది, క్యారీ, సమ్ అండ్ క్యారీ, సమ్ అండ్ క్యారీ. అర్థమైందా? ఇది వాట్ యూ విల్ బి గెటింగ్ ఇట్ హియర్. ఇప్పుడు లిజన్ హియర్. ఈ సర్క్యూట్‌ని మనం ఎలా డిజైన్ చేయొచ్చో చూద్దాం. హౌ కెన్ ఐ డిజైన్ ఏ 4-bit యాడర్? సో దానికి నేను చేయాల్సిన పని ఏంటంటే ఐ విల్ టేక్ దిస్. ఇప్పుడు ఈచ్ ఒక డబ్బా, ప్రతి డబ్బా ఒక ఫుల్ యాడర్‌ని రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. దిస్ ఈస్ 1 ఫుల్ యాడర్, దిస్ ఈస్ 1 ఫుల్ యాడర్, దిస్ ఈస్ 1 ఫుల్ యాడర్ అండ్ దిస్ ఈస్ 1 ఫుల్ యాడర్. హియర్ ఐ విల్ అప్లై హియర్ A0, B0. ఇనీషియల్‌గా ఎటువంటి క్యారీ లేదు కదా ఇక్కడ. C0ని 0 అనుకుందాం. సో ఈ 2 యాడ్ అయితే నాకు ఇక్కడ ఏమొస్తుంది? సమ్ S0. సమ్ S0 వస్తుంది. ఆ తర్వాత ఐల్ ఆల్సో గెట్ ఏ క్యారీ. ఈ క్యారీని తీసుకొచ్చి ఏం చేయాలి నేను? ఐ విల్ గివ్ ఇట్ హియర్. సో సమ్ అండ్ దిస్ క్యారీ విల్ బి గివెన్. సో సమ్ అండ్ క్యారీ. సో ఇక్కడ మళ్ళీ మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా. A1, B1, A2, B2, A3 and B3. Okay. So again, this will be sum S1. This will be sum S2. So again, this is C3, C2. So you'll get here sum S3 and carry C4. Just a minute. Yeah. ఓకే. సో దిస్ ఈస్ హౌ ఐ కెన్ డిజైన్ ఏ 4-bit ప్యారలల్ యాడర్. ఈ రెండిట్లో A0, B0 ఇవ్వగానే యాడ్ అయ్యి సమ్ ఇక్కడికొస్తుంది, క్యారీ ఇక్కడికొస్తుంది. తర్వాత సమ్ వచ్చి క్యారీ వస్తుంది, సమ్ వచ్చి క్యారీ వస్తుంది. సో ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్‌లీ వై ఇట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ క్యారీ యాడర్ అంటే ఇక్కడ క్యారీ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్ ఈస్ జస్ట్ ట్రావెలింగ్ లైక్ ఏ రిపల్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఒక లొకేషన్ నుంచి ఒక యాడర్ నుంచి అనదర్ యాడర్‌కి రిపల్ లాగా క్యారీ అవుతుంది కాబట్టి దీన్ని రిపల్ క్యారీ యాడర్. వి కాల్ ఇట్ యాస్ ఏ రిపల్ క్యారీ యాడర్. ఈస్ దిస్ పాయింట్ క్లియర్? ఎందుకు రిపల్ క్యారీ యాడర్ అంటాం అనేది క్లియర్ కదా. ఇప్పుడు లిజన్ హియర్. రిపల్ క్యారీ యాడర్ అనేది క్లియర్. దాని తర్వాత మీకు వచ్చే ఫస్ట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఈ ఎడిషన్ అయితే కానీ ఇక్కడ క్యారీ రాదు కదా. ఈ క్యారీ వస్తే కానీ నెక్స్ట్ ఎడిషన్ స్టార్ట్ అవ్వదు. ఈ క్యారీ వస్తే కానీ నెక్స్ట్ ఎడిషన్ స్టార్ట్ అవ్వదు. ఈ క్యారీ వస్తే కానీ నెక్స్ట్ ఎడిషన్ స్టార్ట్ అవ్వదు. అంటే
carry input in the present state is depending on carry output from the previous state. So if the number of bits increases, the delay increases. That is a disadvantage with the carry ripple carry adder or parallel adder. ప్యారలల్ గా ఎడిషన్ జరుగుతున్నప్పటికీ క్యారీ మీద డిపెండెన్సీ ఉండడం వల్ల అన్ని ఒకేసారి ఎడిషన్స్ జరగకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ బిట్స్ పెరిగే కొద్దీ మనకి ఏమైపోతుంది, ఇట్ విల్ ఇంక్రీజ్ ద డిలే. నార్మల్ గా మనకి కంప్యూటర్ లో ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. when more number of bits are there, data size of the computer accordingly we will design the ALU of the computer. ALU of the computer అనేది it depends on the data bus ALU will decide what is the computer size. 8-bit ప్రాసెసర్, 16-bit ప్రాసెసర్, 32-bit ప్రాసెసర్ అంటాం కదా. సో ప్రాసెసర్లో ఎక్కువ బిట్స్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్, ఎందుకంటే ఇట్ కెన్ హ్యాండిల్ మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎట్ ఏ టైం కాబట్టి. సో ఇప్పుడు నాకు మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ యాడర్ కావాలి, బట్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ డిలే తక్కువ ఉండాలి. దానికి మనం ఏం చేస్తామంటే వీ విల్ గో ఫర్ క్యారీ లుక్ అహెడ్ యాడర్కి వెళ్తాం. క్యారీ లుక్ అహెడ్ యాడర్ ఏం చేస్తుందంటే, క్యారీ will not be depending on every stage from the previous stage. It will generate independently at each and every single stage. I'll show you that. Firstly, ikkada total delay ni calculate cheddama. What is the total delay here is total delay n minus 1 times carry plus maximum of sum and carry. ఇది నేను ప్రూవ్ కూడా చేస్తాను. ఇక్కడ వాట్ ఈస్ దట్, టీసీ అంటే propagation delay of carry of one full adder. మరి టిఎస్ అంటే ఏంటి, టిఎస్ ఈస్ propagation delay of sum of one full adder. ఓకే, ఇక్కడ సమ్ ప్రాపగేషన్ క్యారీ సరిపోయింది, సమ్ కూడా సరిపోయింది కాబట్టి తర్వాత చూడండి. Just 1 minute. Carry and sum are done. Okay. What is n here? N is the number of bits. If you need a n-bit parallel adder, you can have n full adders. Otherwise, you can also do with n minus full adders plus 1 half adder also. ఎందుకంటే ఇది ఫుల్ యాడర్తో చేసినా హాఫ్ యాడర్తో చేసినా పని అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ 2 బిట్స్ యాడ్ చేస్తాం కాబట్టి. So that way I can write it as n minus 1 full adder equal to 2 half adders plus a half adder కాబట్టి it is a 2n minus 1 half adders. ఇది కూడా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్, ఎగ్జామ్లో అడిగారు ఎన్ని హాఫ్ అడ్రస్ కావాలి ఒక n బిట్ ప్యారలల్ యాడర్ క్రియేట్ చేయాలంటే అని. సో ఇప్పుడు మీరు దీంట్లో ఉన్న పాయింట్స్ చదవండి. వీ కెన్ ఇంప్లిమెంట్. నాకు ఒక 8-bit ప్యారలల్ యాడర్ కావాలంటే 2 4-bit ప్యారలల్ యాడర్స్ని క్యాస్కేడ్ చేసి తయారు చేసుకోవచ్చు, అలా ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటి, carry propagates like a ripple, it is called as a ripple carry adder. What is the disadvantage? Present state is depending on carry from the previous state. ఇక్కడ carry అనేది previous state మీద depend అవుతుంది. Delay increases with increase in the number of bits. We can overcome this disadvantage by using which condition? Look ahead carry or carry look ahead adder. Carry look ahead adder యూస్ చేసుకుని మనం overcome చేయొచ్చు. So the next one is ఒక క్వశ్చన్ చేద్దాం. మీరు ట్రై చేసి ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి. అది సింపుల్ క్వశ్చనే. ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఇందులో రిపల్ క్యారీ యాడర్లో వాట్ ఈస్ ద టోటల్ డిలే? సమ్ రిక్వైర్స్ 40 nanoseconds, క్యారీ రిక్వైర్స్ 20 nanoseconds. వాట్ ఈస్ ద టోటల్? ఓకే, చలో. నా దగ్గర ఒక రిపల్ క్యారీ యాడర్ అంటే 4-bit రిపల్ క్యారీ యాడర్ ఉంది. ఈచ్ యాడర్ ఎంత టైం తీసుకుంటుంది అంటే సమ్కి 40 తీసుకుంటుంది, క్యారీకి 20 nanoseconds తీసుకుంటుంది. ఇప్పుడు టోటల్ డిలే ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చేద్దాం. ఒక మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ ఫిగర్ నుంచి చేసేయడం. అది ఎలా సార్ అంటే, ఫిగర్ నుంచి ఎలా చేస్తామో చూస్తాం. ఫస్ట్ ఇక్కడ టైం t ఈక్వల్ టు 0 దగ్గర నేను A3 B3 A2 B2 A1 B1 A0 B0 అప్లై చేస్తాను అనుకుందాం. ఇప్పుడు నాకేమవుతుంది, సమ్కి ఒక 40 nanoseconds పడుతుంది కాబట్టి ఇక్కడ 40 nanoseconds దగ్గరికి సమ్ వస్తుంది.
మరి క్యారీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే 20 నానో సెకండ్స్‌కే. సో 20 నానో సెకండ్స్ దగ్గర ఇక్కడ క్యారీ రెడీగా ఉంది. ఒక్కసారి క్యారీ రెడీ అయిపోగానే ఈ ఎడిషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఏబీతో సమ్ జంక్ వాల్యూ ఇస్తుంది. కానీ క్యారీ కూడా అప్లై చేసిన తర్వాత 3 ఇన్‌పుట్స్ 20 నానో సెకండ్స్ దగ్గర రెడీ అయినాయి కాబట్టి ఇక్కడికి నాకు రిజల్ట్ ఎప్పుడొస్తుంది 20 + 40. అంటే అన్ని ఇన్‌పుట్స్ రెడీ అయ్యాక మీకు వాలిడ్ అవుట్‌పుట్ వస్తుంది. సమ్‌కి 60 నానో సెకండ్స్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ క్యారీకి ఎంత టైం పడుతుందండి 20 + 20 40 నానో సెకండ్స్. సో 40 దగ్గర దీని క్యారీ వచ్చింది. మళ్ళీ దీని అవుట్‌పుట్ వచ్చేసరికి మనకి 40 + 40 80కి వస్తుంది. ఇది 40 + 20 +20 ఎందుకు వేస్తున్నారు సార్ అంటే ఈచ్ సమ్ రిక్వైర్స్ 40 క్యారీ రిక్వైర్స్ 20. సో ఇది 60 నానో సెకండ్స్‌కి వస్తుంది. 60 దగ్గర ఇది అప్లై చేస్తే నాకు ఇక్కడ 60 + 40 100 నానో సెకండ్స్ పడుతుంది. ఇది 60 + 20 అంటే it will require how much time? 60 + 20 how much time it requires? You see here 80 nanoseconds. అంటే మొత్తం తీసుకుంటే how much time it requires to get the final output is 100. ఎందుకంటే అన్నిటిలోని హైయెస్ట్ టైం ఎంత 100 నానోసెకండ్స్. సో టోటల్ డిలే ఇస్ 100 నానోసెకండ్స్. ఇది ఒక మెథడ్. లేదు సార్ అనుకుంటే ఐ టోల్డ్ యూ వన్ డైరెక్ట్ ఫార్ములా. వాట్ ఈస్ ద ప్రాపగేషన్ డిలే ఫార్ములా? n-1 times carry ప్లస్ మాక్సిమం ఆఫ్ సమ్ అండ్ క్యారీ. n అనేది 4 -1 క్యారీ అనేది 20 ప్లస్ మాక్సిమం ఆఫ్ సమ్ ఎంతండి 40 క్యారీ ఎంత 20. సో 60 ప్లస్ రెండిట్లో పెద్దదేంటి 40 20లో 40 కదా 100 నానో సెకండ్స్. డైరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి అడిగాడు ఎగ్జామినర్ ఏంటది ఎడిషన్ రేట్. ఎడిషన్ రేట్ అంటే ఏమీ లేదు, ఒక సెకండ్ లో ఎన్ని ఎడిషన్స్ జరుగుతున్నాయి. బిట్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ సెకండ్. మన ఇంటర్నెట్ స్పీడ్ చెప్తాం కదా కేబిపిఎస్ ఎంబీపీఎస్ జీబీపీఎస్ అని 30 జీబీపీఎస్ లైక్ దట్ 30 ఎంబీపీఎస్ 1 జీబీపీఎస్ లైక్ దట్. ఎడిషన్ రేట్ ఏం చేస్తుందంటే ఒక్క సెకండ్ లో ఇది ఈ సిస్టమ్ ఎన్ని ఎడిషన్స్ చేయగలదు అని అడుగుతుంది. సపోజ్ సి హియర్ 1 ఎడిషన్ రిక్వైర్స్ 100 నానో సెకండ్స్. ఈ 4 బిట్ ఎడిషన్ చేయడానికి 100 నానో సెకండ్. సో ఒక సెకండ్ లో హౌ మెనీ ఎడిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిషన్ కి 0.5 సెకండ్స్ టైం పట్టిందంటే ఒక సెకండ్ లో ఎన్ని ఎడిషన్స్ చేయగలరు అంటే 1/0.5 2 ఎడిషన్స్ అని చెప్పేస్తాం. అదే సేమ్ హియర్. సో ఒక సెకండ్ లో ఎన్ని ఎడిషన్స్ చేయగలరు 1/100 నానో సెకండ్స్. 1/10⁻⁻7. 10⁻⁻7 is 10⁻7 ఎడిషన్స్ పర్ సెకండ్. అర్థమైందా? ఒక్క సెకండ్ కి హౌ మెనీ, దిస్ ఇస్ వాట్ వి కాల్ ఎడిషన్ రేట్. ఎడిషన్ రేట్ ఈస్ ఈక్వల్ టు 1 upon time required for each edition 10⁻⁻7. చలో లెట్స్ మూవ్ ఫర్ ద నెక్స్ట్. ఇప్పుడు ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే అందరూ ఆన్సర్ చేయాలి. ఐ వాంట్ ద ఆన్సర్ ఫ్రమ్ ఎవ్రీబడి. 16 bit triple carry adder ఉంది. 16 identical full adders are shown in the figure. The carry propagation delay is 12 nanoseconds. Some propagation delay is 15 nanoseconds. What is the worst case propagation delay? ఒక క్యారీకి ఎంత టైం పడుతుంది 12 నానోసెకండ్స్. సమ్కి ఎంత టైం పడుతుంది 15 నానోసెకండ్స్. టోటల్ డిలే ఎంత? నెంబర్ ఆఫ్ యాడర్స్ ఎన్ని 16. డైరెక్ట్ గా మీకు అన్ని ఇచ్చేసాను వెపన్స్. జస్ట్ డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ చెప్పండి. జస్ట్ యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ ద ఫార్ములా అండ్ గివ్ మీ ద ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములానే కదా. వాట్ ఈస్ ద ఫార్ములా? టోటల్ డిలే అడిగాడు. దిస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్. n-1 times carry ప్లస్ maximum ఆఫ్ సమ్ అండ్ క్యారీ. ఇక్కడ n వచ్చి 15, ఒకటి తీసేయండి 16 కదా, ఒకటి తీసేయండి. క్యారీ ఎంత 12. మాక్సిమం ఆఫ్ సమ్ ఎంత 15, క్యారీ ఎంత 12 అంటే 180 ప్లస్ రెండిట్లో పెద్దదేది 15 అంటే 195. ఇది ఎందుకు ఈ ఫార్ములా వచ్చిందంటే మనం n-1 టైమ్స్ క్యారీ కోసం వెయిట్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి n-1 టైమ్స్ క్యారీ కోసం వెయిట్ చేశాక లాస్ట్ రెండిట్లో దేనికి ఎక్కువ టైం పడుతుంది సమ్కా క్యారీకా అనేది కన్సిడర్ చేసి టోటల్ రిజల్ట్ అప్పటికి వచ్చేస్తుంది అని చెప్తాం. బై దట్ టైం మిగతా ఆల్రెడీ రెడీగా ఉంటాయి, ఎందుకంటే వాటి ఇన్పుట్స్ ఇంకా ముందే అప్లై చేస్తాం కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. 195 నానోసెకండ్స్.
ఇది గుడ్ క్వశ్చన్. మెనీ పీపుల్ ఐ మీన్ మెనీ పీపుల్ డోంట్ నో దట్. చాలా మంది తప్పు కూడా చేస్తారు ఈ క్వశ్చన్‌కి. మంచి క్వశ్చన్. చేద్దాం. సో, హాఫ్ యాడర్ ఈస్ ఇంప్లిమెంటెడ్ విత్ XOR గేట్స్. ఇది కొంచెం డెప్త్ ఎక్కువే ఉంటుంది. బియాండ్ యువర్ AEE ఎగ్జామినేషన్. ఇది గేట్ లెవెల్ క్వశ్చన్. But we will do it. I have an half adder implemented with XOR and NAND gates. Full adder is implemented with 2 half adders, 1 OR gate. నా దగ్గర ఒక హాఫ్ యాడర్ ఉంది. ఎలా ఇంప్లిమెంట్ చేశాను దాన్ని? XOR గేట్, AND గేట్స్ యూజ్ చేసి చేశాను. అదే కదా చేస్తాం. ఫుల్ యాడర్ ఎలా చేశారంటే 2 హాఫ్ యాడర్స్, 2 ఫుల్ యాడర్స్, సారీ 2 హాఫ్ యాడర్స్, ఒక OR గేట్ యూజ్ చేసి చేసాం. Propagation delay of XOR gate is twice that of AND gate and OR gate. Propagation delay of AND gate and OR gate is 1.2 microseconds. I have a 4-bit triple carry adder తయారు చేస్తే దీన్ని 4 ఫుల్ యాడర్స్ యూజ్ చేసి చేశారు. Propagation delay of the 4-bit full adder in microseconds. Please pay attention. I will do it and show you. ఇక్కడ this is how half adder is made. 2.4 microseconds. ఇక్కడ మనం దీనికి ఎంత టైం పట్టింది? 1.2 మైక్రోసెకండ్స్ కదా. సో దీని అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడ సి ఇచ్చి నేను ఇంకొక హాఫ్ యాడర్కి ఇస్తున్నాను. ఇది ఒక 2.4 మైక్రోసెకండ్స్ తీసుకుంటుంది. అంటే నాకు మొత్తం 4.8 మైక్రోసెకండ్స్కి ఇది వస్తుంది. ఇప్పుడు ఐ వాంట్ టు టేక్ these two to the AND gate also. This is 1.2 మైక్రోసెకండ్స్. సో ఈ రెండు కలిపి OR గేట్కి ఇస్తే అప్పుడు నాకేమొస్తుందమ్మా? క్యారీ వస్తుంది. ఇక్కడ సమ్ వస్తుంది. సో క్యారీ రిక్వైర్స్ హౌ మచ్ టైం? క్యారీ రిక్వైర్స్ హియర్ ఇది ఒక 2.4, 1.2, OR గేట్ కూడా 1.2 ఇక్కడ ఇచ్చాడు ఎగ్జామినర్. అంటే మొత్తం కలిపి నాకు క్యారీ రావడానికి 4.8 మైక్రోసెకండ్స్. సో ఇక్కడ నాకు సమ్‌కి 4.8 మైక్రోసెకండ్స్ పడుతుంది. క్యారీకి 4.8 మైక్రోసెకండ్స్ పడుతుంది. సమ్‌కి ఎంత టైం పడుతుంది నాకు? 4.8. క్యారీకి ఎంత టైం పడుతుంది? 4.8. ఇప్పుడు మీరు చెప్పగలరా టోటల్ డిలే ఎంత అవుతుంది? నంబర్ ఆఫ్ బిట్స్ n ఈక్వల్ టు 4. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద టోటల్ డిలే? సో ఇది అర్థమైంది కదా. ఇదొక హాఫ్ యాడర్. సో ఇది నాకు ఒక హాఫ్ యాడర్, రైట్? అట్లాగే ఇదొక హాఫ్ యాడర్. సో ఒక హాఫ్ యాడర్ అండ్ 2 హాఫ్ యాడర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ క్యాస్కేడ్. Output of this connected to this input. దీని అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడ like this we have connected. Okay. So half adder output is connected here, and both of them together got OR gate. So total answer చెప్పండి. Yeah. What is the right answer? I'm waiting for your answers. మీరే ఆన్సర్ చెప్పాలి నాకు. నేను వెయిట్ చేస్తున్నా. Give your answer. Please give your answer.
Answer, come on. N minus 1 times TC plus maximum of sum and carry. What happened, Ray? So TD equal to N minus 1 times TC. TC anta 4.8 plus maximum of 4.8 comma 4.8. 4.8 3 సార్లు వేసుకుంటే మొత్తం కలిపి 19.6 మైక్రో సెకండ్స్. ఇది రాంగ్. చాలా మంది ఇలాగ టీచర్స్ కూడా తప్పు చెప్తారు ఇక్కడ. జాగ్రత్తగా ఉండండి. ఇది రాంగ్ అనాలిసిస్. ఎందుకు రాంగో చెప్తా. ఇట్స్ అ వెరీ గుడ్ వెల్ మేడ్ క్వశ్చన్. వెల్ మేడ్, వెరీ వెల్ మేడ్ క్వశ్చన్. ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఇంటర్నల్ సర్క్యూట్ ఇచ్చిన, ఏబిసిడి వాల్యూస్ ఇచ్చిన, ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది అప్లై చేయకండి. అది వర్స్ట్ కేస్ డిలే మాత్రమే, అంటే హైయెస్ట్ పాసిబుల్ డిలే మాత్రమే. అది ఇంటర్నల్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు అప్లై అవ్వదు. అట్లాగే మనకి ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఫార్ములా అప్లై కాదు. ఓకే, ఆ ఫార్ములా n-1 టైమ్స్ టీసీ ప్లస్ మాక్సిమం ఆఫ్ టీఎస్ కామా టీడీ టీసీ అనేది అప్లికబుల్ కాదు ఇక్కడ. ఎందుకో చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ సర్క్యూట్. దిస్ ఈజ్ మై ఫుల్ యాడర్ 0. ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ యాడర్ ఎలా ఉంటుంది? ఇదే కదా ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్స్. ఓకే, సరదాగా తీసేద్దాం. This is your full adder 0, full adder 1. ఇప్పుడు ఇక్కడ నాకు I require here, this part will require 2.4, 1.2. దీనికి 2.4, 1.2, 1.2 అంటే ఇది 4.8కి వస్తుంది. ఇది కూడా 4.8కే వస్తుంది. సో ఇక్కడ నేను ఏ నాట్ బి నాట్ అప్లై చేశాను. ఇక్కడ ఐ విల్ గెట్ సమ్ ఎస్ నాట్ అండ్ క్యారీ వస్తుంది కదా. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది A1 B1, A1 B1 అనేవి ఫస్టే రెడీగా ఉంటాయి కదా. ఇక్కడ A1 B1 మనకి A1 B1 రెడీగానే ఉన్నాయి. అప్లై చేస్తాం t=0 దగ్గర. అంటే ఈ XOR గేట్ యొక్క అవుట్పుట్ నాకు ఎప్పుడు వచ్చేస్తుంది? 2.4 మైక్రో సెకండ్స్ దగ్గర వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ఎప్పుడు వస్తుందమ్మా? 1.2 మైక్రో సెకండ్స్ దగ్గర వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి డిలే ఎంత? 1.2. దీని యొక్క డిలే ఎంత? 2.4 కాబట్టి. బట్ ఈ క్యారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. క్యారీ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ నాకు 4.8 దగ్గర ఈ క్యారీ వచ్చి ఇక్కడ తగులుకుంటుంది. సో ఎట్ 4.8 ఐ అప్లైడ్ ద క్యారీ. నాకు సపోజ్ చూడండి, మీరు మీ ఫ్రెండ్ కలిసి మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు. మీరు మీ ఇంటి దగ్గర నుంచి మీ ఫ్రెండ్ ఫస్ట్ వస్తాడు. మీ ఫ్రెండ్ వస్తారు, మీరు కలిపి ఒక డెస్టినేషన్కి వెళ్తారు. మీ ఇంటి దగ్గర ఒక జంక్షన్ పాయింట్ దగ్గరికి మీ ఫ్రెండ్ 2:00 వచ్చాడు. మీరు 3:00 వెళ్ళారు లేట్గా. మీరిద్దరూ స్టార్ట్ అయ్యాక ఇంకో గంటకి డెస్టినేషన్కి రీచ్ అవుతారు. మీరు ఏ టైంకి రీచ్ అవుతారు? 2కి ఫ్రెండ్ వచ్చాడు, 3కి మీరు వెళ్ళారు, ఇంకొక గంటకి అక్కడికి రీచ్ అవుతారు. అంటే 3కి ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి 3 తర్వాత నుంచి 1 అవర్లో ఇద్దరు కలిపి రీచ్ అవుతారు. అంటే 4 కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది.
ఈ గేట్‌కి ఒక ఇన్‌పుట్ 2.4 దగ్గర వచ్చింది. ఇంకో ఇన్‌పుట్ 4.8 దగ్గర వచ్చింది. సో, ఈ గేట్ ఎంత టైం తీసుకుంటుందంటే 2.4 తీసుకుంటుంది. సో, 2 ఇన్‌పుట్స్ వచ్చేసాక అంటే 4.8 తర్వాత ఇంకొక 2.24 అంటే 7.2 మైక్రో సెకండ్స్ దగ్గర నాకు సమ్ వస్తుంది. 7.2 మైక్రో సెకండ్స్ దగ్గర నాకు సమ్ అనేది వస్తుంది. అట్లాగే చూడండి క్యారీ ఎప్పుడొస్తుందో చూద్దాం. ఈ 4.8 దగ్గరే కదా క్యారీకి ఇన్‌పుట్ ఇచ్చాను. ఇది 2 అంటే 4.8 2 ఇన్‌పుట్స్‌లో ఏది లేట్‌గా వచ్చిందో దాన్ని కన్సిడర్ చేస్తాము. 1.2 ఇదొక 1.2 అంటే మళ్ళీ ఇది 6, 7 అంటే ఇట్ విల్ టేక్ 4.8 ప్లస్ 2.4. ఇట్ విల్ టేక్ హౌ మచ్ టైమ్? 4.8 ప్లస్ 2.4 టు గెట్ ద సమ్. అంటే ఇక్కడ మీకు టైం అనేది డబుల్ అవ్వట్లేదు. 4.8 తర్వాత ఇట్ విల్ టేక్ అనదర్ 2.4 ఓన్లీ. నాట్ అనదర్ 4.8. ఎందుకమ్మా? ఇక్కడ ఆల్రెడీ ఈ పార్ట్ అనేది పారలెల్ గా పనిచేస్తుంది. బికాస్ వీఆర్ మేకింగ్ ఇట్ విత్ 2 హాఫ్ అడర్స్. 1 హాఫ్ అడర్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ క్యారీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి. ఫుల్ యాడర్ 0 will give you sum and carry. Got it? This will come at 2.4. Sorry, 4.8 microseconds. అన్ని మైక్రోసెకండ్స్ అనుకుందాం. ఇది 4.8 కి వస్తుంది. ఇప్పుడు ఫుల్ యాడర్ 1 ఎప్పుడు ఇస్తుంది నాకు? సమ్ అనేది 4.8 ప్లస్ 2.4 అంటే 7.2. క్యారీ 4.8 ప్లస్ 2.4 అంటే 7.2. సో ఇప్పుడు క్యారీ వచ్చాక అంటే ఈ క్యారీ వచ్చాక నెక్స్ట్ దానికి సో ఫుల్ యాడర్ 2 అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ఈ క్యారీని తీసుకుని సమ్ విల్ కమ్ 7.2 ప్లస్ 2.4 అంటే 9.6 మైక్రో సెకండ్స్. క్యారీ ఎప్పుడు వస్తుంది దీనికి? సేమ్ 7.2 ప్లస్ ఇట్ విల్ రిక్వైర్ అనదర్ 2.4 9.6. దట్ ఈస్ గివ్ యూ సమ్ 2 అండ్ క్యారీ 3. అట్లాగే లాస్ట్కి ఫుల్ యాడర్ 3 సమ్ ఎప్పుడు తీసుకుంటుంది? ఇట్ విల్ టేక్ దిస్ పార్ట్ 9.6 ప్లస్ అనదర్ 2.4 అంటే 12 మైక్రో సెకండ్స్. క్యారీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే సేమ్ ఆ 9.6 దగ్గర వచ్చిన క్యారీ వచ్చాక ప్లస్ ఇట్ విల్ టేక్ అనదర్ 2.4 అండ్ టుగెదర్ ఇట్ విల్ రిక్వైర్ 12 మైక్రో సెకండ్స్. 12 మైక్రో సెకండ్స్. 12 మైక్రో సెకండ్స్ అంటే వాట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఇట్ టు గివ్ యువర్ వ్యాలిడ్ అవుట్పుట్ అంటే ఆప్షన్స్ లో లేదు. ఇట్ విల్ బి 12 మైక్రో సెకండ్స్. అర్థమైందా? గాట్ ఇట్? క్లియర్? చలో. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ లాజికల్లీ వెల్ ఫ్రేమ్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చూడండి. ఫుల్ యాడర్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ విత్ హాఫ్ యాడర్స్ అండ్ ఆర్ గేట్స్. ఒక 4 బిట్ ఫుల్ యాడర్ కావాలనుకుంటే ఇనిషియల్ క్యారీ లేదు అనుకుంటే ఎన్ని హాఫ్ యాడర్స్ కావాలి మనకి? ఫస్ట్ ది హాఫ్ యాడర్ సరిపోతుంది. మిగతా 3 ఫుల్ యాడర్స్ కావాలి. 3 ఫుల్ యాడర్స్ కి ఈచ్ ఫుల్ యాడర్ రిక్వైర్స్ 2 హాఫ్ యాడర్స్ అండ్ 1 ఆర్ గేట్ ప్రకారం చూసుకుంటే యూ రిక్వైర్ 7 half adders and 3 OR gates. Yes or no? You require here 3 full adders, 1 half adder. ఒక ఫుల్ యాడర్ అంటే ఎంత? 2 half adders plus OR gate. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. మీరు చేయొచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ డూయబుల్ క్వశ్చన్. సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్. అందులో మీరు ట్రై చేస్తే ఏదైనా చేయగలుగుతారు. ట్రై చేయకుండా ఖాళీగా కూర్చుంటే కేవలం లెక్చర్ వింటే మీరు ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయలేరు. మీరు ఏది నేర్చుకోలేరు. క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు వింటున్నా మీ చేతిలో పేపర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ పేపర్తో నేను ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది సాల్వ్ చేస్తూ ఉండాలి. ఆన్సర్ వస్తుందని కాదు. పార్టిసిపేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గివ్ యువర్ ఆన్సర్. ఇట్ కెన్ బి రాంగ్. దెర్ విల్ నాట్ బి ఎనీ నెగటివ్ మార్కింగ్ ఇన్ ద చాట్ బాక్స్, రైట్? సో దట్ ఈస్ ఇంపార్టెంట్. కేవలం కూర్చుని క్లాస్ చూస్తే మీరు నేర్చుకోలేరు. That is compulsory, very important. So try this question. చూడండి ఇక్కడ పవర్ సిస్టమ్ క్లాస్ టైం అయిపోతే మీరు యూ కెన్ లీవ్ అండ్ యూ కెన్ కంటిన్యూ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ రికార్డెడ్ యువర్ విష్. నో ప్రాబ్లం. చూడండి ఇది ఫస్ట్లీ ఇది యాడ్రా సబ్ట్రాక్టరా చెప్పండి. y is in the form of ax or bx or c. What is in the form of z? It is a bar c plus a bar b plus bc కదా.
సో it is indicating borrow. This is indicating difference or carry. సో ఈ డబ్బాలు ఏంటి మనకి ఫుల్ సబ్ట్రాక్టర్స్. సో ఇది ఇక్కడ బార్ ఏకి ఉంది కాబట్టి ఏ మైనస్ బిని చేస్తుంది. ఇక్కడ పీకి బార్ ఉందంటే ఏం చేస్తున్నట్టు ఇది పి మైనస్ క్యూ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ యాజ్ మనం ప్యారలల్ యాడర్ లో ఏం చేసామో అదే పని చేస్తుంది. సబ్ట్రాక్టర్ అవుట్పుట్ ఇంకో సబ్ట్రాక్టర్, ఈ సబ్ట్రాక్టర్ అవుట్పుట్ ఇంకో సబ్ట్రాక్టర్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎ 4-bit సబ్ట్రాక్టర్ గివింగ్ యూ పి మైనస్ క్యూ. పి మైనస్ క్యూ, 4-bit సబ్ట్రాక్టర్ గివింగ్ యూ పి మైనస్ క్యూ. ఓకే, ఇప్పుడు లిసన్ హియర్. కానీ కంప్యూటర్లో మనం ఇంటర్నల్ గా ఇలాంటి సర్క్యూట్ యూస్ చేయం, ఎందుకంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఇట్ విల్ వేస్ట్ యువర్ టైం. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే విల్ యూజ్ కాంప్లిమెంటరీ అర్థమెటిక్. ఐ విల్ షో యూ దాట్. మనకి ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది వాట్ ఈస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు, మనం నెంబర్ సిస్టంలో డిస్కస్ చేసింది ఏంటి, ఏ ప్లస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ బి. ఎక్స్ఆర్ గేట్ కి సపోజ్ యూ గివ్ హియర్ బి అండ్ ఒక ఇన్పుట్ 0 ఇస్తే 0 XOR బి ఏమవుతుంది, అదర్ ఇన్పుట్ కూడా 0 అయిపోతే సార్ 0 XOR 0 విల్ గివ్ యూ 0, అదర్ ఇన్పుట్ 1 అయితే 1 అంటే ఇది బి వస్తుంది. ఒక ఇన్పుట్ XOR గేట్ కి 1 ఇచ్చినప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది సార్ అంటే కాంప్లిమెంట్ చేస్తుంది. నౌ ఐ విల్ షో యూ ద టెక్నిక్. మీకు ఫస్ట్ రోజు నెంబర్ సిస్టమ్స్ రోజే చెప్పాను మనం సబ్ట్రాక్షన్ ని సబ్ట్రాక్టర్ యూజ్ చేయకుండా చేయొచ్చని. ఎలా చేయొచ్చో చూద్దాం. దిస్ ఈస్ వాట్ వి కాల్ యూనివర్సల్ యాడర్ అండ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్. ఇది మనకి యూనివర్సల్ యాడర్ అండ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కే అనే ఇన్పుట్ ని ఇక్కడ 0 పెట్టాము. సో ఇక్కడ 0 పెడితే ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0నే కదా. సో సార్ 0 XOR విత్ ఎనీథింగ్ విల్ గివ్ యూ సేమ్ సార్. 0 XOR విత్ B0 ఇస్తుంది, 0 XOR విత్ B1 ఇస్తుంది, ఇది B2 ఇస్తుంది, ఇది B3ని ఇస్తుంది. అమ్మయ్య, ఇక్కడ వరకు ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు లిజన్ హియర్. ఒకవేళ ఇది 1 అయితే సార్, ఇది 1 అయితే ఏం జరుగుతుంది సార్, XOR గేట్ కి అంటే మనం A3 A2 A1 A0 ని డైరెక్ట్ గానే తీసేసుకుంటున్నాం. కానీ B3 B2 B1 B0 ని మనం ఎలా తీసుకుంటున్నాం, త్రూ క్యారీ తీసుకుంటున్నాం, త్రూ XOR గేట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే నాకు B3 బార్ వస్తుంది, ఇక్కడ B2 బార్ వస్తుంది, ఇక్కడ B1 బార్, ఇక్కడ నాకు B0 బార్. యాక్చువల్గా ఇది ఇటువైపు ఉండాలి, ఓకే పర్లేదు. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం K ఈక్వల్ టు 0, you will add A3, A2, A1, A0 with B3, B2, B1, B0. ఇక్కడ ఇంకొక 0 యాడ్ చేస్తాం బికాస్ K 0 కాబట్టి క్యారీ ఇన్పుట్ 0. సో ఇట్ విల్ గివ్ యూ A ప్లస్ B, అంటే ఎడిషనే జరుగుతుంది. మరి K 1 అయితే ఏం జరుగుతుంది సార్ అంటే when K ఈక్వల్ టు 1, A3, A2, A1, A0 అలాగే ఉన్నాయి. B3 ప్లేస్ లో నాకు B3 బార్, B2 బార్, B1 బార్, B0 బార్. క్యారీ ఇన్పుట్ వచ్చి 1 అయింది, అంటే ఇట్ ఈస్ B బార్ ప్లస్ 1 విచ్ ఇస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ B. సో యు ఆర్ డూయింగ్ హియర్ A ప్లస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ B which is A minus B. అంటే this circuit is called as universal adder and subtractor which can do both the addition and subtraction. I don't need separate circuit for adder and separate circuit for subtractor. I have only adder circuit, only using this XOR gate I am able to do both the operations. రెండు ఆపరేషన్స్ చేయగలుగుతాం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద కంప్యూటర్. కంప్యూటర్లో మనం 2's కాంప్లిమెంట్ అర్థమెటిక్ ఎందుకు వాడతాం, బేసిక్స్ ఇప్పుడు కనెక్ట్ చేసుకుని చెక్ చేసుకోండి, యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. Okay, so this is how we can do the addition and subtraction together with a single circuit. So ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పచ్చు మనం ఈజీగా. In the following 2-bit adder subtractor unit shown in the figure, when the switch is at position 2, స్విచ్ అనేది ఇక్కడ పొజిషన్ 2 అంటే పొజిషన్ 2 లో ఉంటే VCC కనెక్ట్ అవుతుంది. VCC అంటే ఎంత అండి, 1 కనెక్ట్ అవుతుంది. 1 కనెక్ట్ అయితే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఇట్ ఈస్ డూయింగ్ సబ్ట్రాక్షన్.
using 2's complement arithmetic. Got it? Next, ఇది here this circuit can do a plus b, a minus b, a plus 1 ఆల్సో. అంటే ఇక్కడ bని 0 చేసుకుంటే క్యారీని 1 చేస్తే a plus 1 ఆల్సో చేయొచ్చు. ఇది ఏమేం చేయగలదని అడిగింది. ఇట్ కెన్ డూ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, ఈ క్వశ్చన్ హోంవర్క్ తీసుకుని మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోండి. 50 నానో సెకండ్స్ వస్తుంది. ఓకే, నౌ మనకి దిస్ ఈజ్ యూనివర్సల్ యాడర్ ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు అసలు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పానంటే నేను క్యారీ లుక్ అహెడ్ యాడర్ ఆర్ లుక్ అహెడ్ క్యారీ యాడర్ కూడా అంటారు. ఏంటి సార్ దీని ప్రత్యేకత అంటే, నాకు కామెంట్ సెక్షన్ నుంచి కామెంట్ కావాలి. రిపల్ క్యారీ యాడర్లో డిసడ్వాంటేజ్ ఏంటి సార్? రిపల్ క్యారీ యాడర్లో డిలే పెరిగిపోతుంది సార్. డిలే ఎందుకు పెరిగిపోతుంది సార్? నెంబర్ ఆఫ్ బిట్స్ పెరిగినప్పుడు. అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు క్యారీ ఇన్పుట్ దానికి రీజన్ ఏంటి? క్యారీ ఇన్పుట్ ఇన్ ద ప్రెజెంట్ స్టేట్ ఈస్ డిపెండింగ్ ఆన్ క్యారీ అవుట్పుట్ ఫ్రమ్ ద ప్రీవియస్ స్టేజ్. ఇదే కదా రీజన్. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు సార్ అంటే, సి హియర్, ఓవర్కమ్ చేసేదే క్యారీ లుక్ అహెడ్ యాడర్. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే, ఐ డోంట్ డిపెండ్ ఆన్ క్యారీ. అంటే ఇప్పుడు క్యారీ ఇన్పుట్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ ద క్యారీ అవుట్పుట్ ఫ్రమ్ ద ప్రీవియస్ స్టేట్ టు గెట్ ద క్యారీ ఇన్పుట్ నౌ. ఇప్పుడు క్యారీ ఇన్పుట్ కోసం ప్రీవియస్ క్యారీ అవుట్పుట్ మీద నేను డిపెండ్ అవ్వను. అలా అవ్వకుండా ఏ స్టేజ్కి ఆ స్టేజ్కే క్యారీ జనరేట్ చేసేస్తాను. ఎలా జనరేట్ చేసేస్తారు సార్ అంటే నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్లీ మనం క్యారీ గురించి అర్థం చేసుకుందాం. సపోజ్ 0 0 ఉంది అంటే ఏ బి రెండు జీరోస్ అనుకుందాం. సో ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. వెన్ ఏ అండ్ బి బోత్ ఆర్ 0 0s, రెండు జీరోలు నేను యాడ్ చేస్తున్నప్పుడు నా క్యారీ ఇన్పుట్ ప్రీవియస్ స్టేజ్ నుంచి వచ్చే క్యారీ ఇన్పుట్ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఇప్పుడు ఈ కేసులో నా అవుట్పుట్ ఎంత? 1. ఈ కేసులో నా అవుట్పుట్ ఎంత? 0. బట్ రెండు కేసెస్‌లోని క్యారీ అవుట్పుట్ ఎంత? సో ఒకవేళ ఏ అండ్ బి రెండు జీరోస్ అయితే నేను క్యారీ రీడ్ చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే మై క్యారీ అవుట్పుట్ విల్ బి నో క్యారీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్, నా ఏబిని 0 1 తీసుకుందాం. 0 1 అయినా 1 0 అయినా ఒకటే కదా. సో క్యారీ ఇన్పుట్ 0, క్యారీ ఇన్పుట్ 1. 0 plus 0 plus 1 1. 1 plus 1 సమ్ 0 క్యారీ 1. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది నా క్యారీ అవుట్. ఈ కేసు ఇది నా క్యారీ అవుట్. ఒకవేళ ఏబి 0 1 కానీ 1 0 కానీ ఉంటే క్యారీ ఇన్పుట్ 0 అయితే ఎడిషన్ తర్వాత క్యారీ అవుట్పుట్ 0 అయిపోతుంది. క్యారీ ఇన్పుట్ 1 అయితే ఎడిషన్ తర్వాత క్యారీ అవుట్పుట్ కూడా 1 అవుతుంది. ఈ కేస్‌ని మనం ఏమంటామంటే ప్రాపగేట్ క్యారీ అంటాం. ప్రాపగేట్ క్యారీ. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఏ అండ్ బి రెండు వన్స్ అయితే, ఏ అండ్ బి రెండు వన్స్ అయితే అంటే అన్ని పాసిబిలిటీస్ చూస్తున్నాం మనం. క్యారీ ఇన్పుట్ ఏమవుతుంది సార్? క్యారీ ఇన్పుట్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. నౌ వాట్ ఈస్ మై రిజల్ట్? సమ్ 1 ప్లస్ 1 సమ్ అనేది 0, క్యారీ అనేది 1. 1 ప్లస్ 1 ప్లస్ 1 సమ్ అనేది 1, క్యారీ అనేది 1. అంటే ఈ కేసులో క్యారీ అవుట్పుట్ ఈస్ obviously 1. So this is the case where the system generates the carry irrespective of the carry input. So when will I get the carry output and adigite, generate carry should happen or propagate carry with the carry input equal to 1. సో ప్రాపగేట్ క్యారీ యొక్క ఫార్ములా ఏంటంటే జనరల్లీ ఏ XOR బి రెండిట్లో ఏదో ఒకటి 1 ఉంటే చాలు. జనరేట్ క్యారీ యొక్క ఫార్ములా ఏంటంటే వెన్ ఏ అండ్ బి బోత్ ఆర్ వన్స్ యూ విల్ గెట్ ద క్యారీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యారీ ఇన్పుట్. క్యారీ ఇన్పుట్ లో ఏమున్నా మనకి పని లేదు, ఇక్కడ ఏదో ఒకటి ఉండొచ్చు కానీ క్యారీ ఖచ్చితంగా వస్తుంది. సో క్యారీ అవుట్పుట్ ఫార్ములా ఏంటంటే
you should have generate carry or ci plus 1 equal to gi plus pi ci. What is gi here? ai into bi. What is pi? ఇదే మనం ఎర్లియర్ కూడా డిస్కస్ చేసాం, బట్ ఇక్కడ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిస్కస్ చేస్తున్నాం అంతే. ai XOR with bi into ci. So you can write it as ai bi plus a plus b ఇంటూ సిఐ కూడా. అంటే ఇక్కడ XOR ని ప్లస్ గా ఎలా మార్చేసారు సార్? XOR ఆర్ ఒకటి అంటే ఒకటి కాదు. ఈ ఎక్స్ప్రెషన్ ని నేను మినిమైజ్ చేస్తే నాకు కిందది వస్తుంది. ఇఫ్ యూ మినిమైజ్ దిస్, ఇఫ్ యూ మినిమైజ్ దిస్ వన్, యూ విల్ గెట్ ద బాటమ్. సో ఆఫ్టర్ మినిమైజేషన్ దిస్ ఈస్ ద ఆన్సర్. సో అందుకనే కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ప్రాపగేట్ క్యారీకి XOR ఇస్తారు, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ప్రాపగేట్ క్యారీస్ కి ఆర్ గేట్ కూడా ఇస్తారు. రెండు కరెక్ట్, రెండు కరెక్టే. సో ఇప్పుడు క్యారీలు గేట్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. అలా చూపిస్తే మీరు డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అవుతారు. నేను డ్రా చేస్తాను. క్యారీ 3 బిట్ తీసుకుందాం, కొంచెం చిన్న సైజ్ వస్తుంది ఫిగర్. 3 బిట్ క్యారీ, లుక్ అహెడ్, హెడర్. సో ఫార్ములాస్ ఏంటి మనకి? జిఐ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ బిఐ, పిఐ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ ప్లస్ బి కూడా తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది, కానీ ఏఎక్స్ఆర్ బి. అండ్ వాట్ ఈస్ యువర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ఆర్ బిఎక్స్ఆర్ సి. కాబట్టి ఐ కెన్ రైట్ పిఐ ఎక్స్ఆర్ విత్ సిఐ. వాట్ ఈస్ యువర్ క్యారీ? జిఐ ప్లస్ పిఐ సిఐ. క్యారీ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్. సో ఇది మనం డిరైవ్ చేసింది. ఇప్పుడు వాట్ ఈస్ ద క్యారీ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ G0 ప్లస్ P0 C0. వాట్ ఈస్ ద క్యారీ ఇన్ ద సెకండ్ స్టేట్? G1 ప్లస్ P1 C1. ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే ఈ C1 తీసుకొచ్చి ఇక్కడ తగిలించాం, దానివల్ల ఇది వస్తే కానీ ఇది రాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే C1 ప్లేస్ లో దాని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, G0 ప్లస్ P0 C0 పెట్టేయండి. అప్పుడు ఏమవుతుంది? నాకు G1 ప్లస్ P1 G0 ప్లస్ P1 P0 C0 అంటే సెపరేట్ గా ఒక ఇండిపెండెంట్ గా నేను జనరేట్ చేయగలుగుతాను. C3 ఏమవుతుందమ్మా? G2 ప్లస్ P2 C2. సో G2 ప్లస్ P2 ఇంటూ ఈ మొత్తం ఈక్వేషన్ వేసుకోండి. మొత్తం ఈక్వేషన్ ఎంతండి? G1 P2 P1 G0 P2 P1 P0 C0 అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం జనరేట్ చేద్దాం, డిజైన్ చేద్దాం. సో హౌ టు డిజైన్ దిస్? సో ఇట్ ఈస్ ఎ 3 బిట్ క్యారీ జనరేటర్ సర్క్యూట్. ఇక్కడ మనం assume A0 B0 are available. It will give you G0 and P0. It will give me G0 P0. A1 B1 అప్లై చేస్తే ఎండ్ గేట్కి ఇచ్చాను అనుకుందాం, G1 ఇస్తుంది, ఇది P1 ఇస్తుంది. A2 B2 will give me G2 and also P2. Got it? ఇప్పుడు C0 కూడా ఉంది. సో వాట్ ఈస్ C1 అంటే ఏం చెప్పాను? G0 ప్లస్ P0 C0. అంటే G0 ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు, P0 C0 తీసుకుని, అంటే ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, P0 C0ని ఎండ్ గేట్కి ఇవ్వండి, ఇది ఆర్ గేట్కి ఇవ్వండి. దట్ విల్ గివ్ మీ C1. నెక్స్ట్ ఏంటండి? G1 ప్లస్ P1 ఇంటూ G0, P1 ఇంటూ G0, P1 P0 ఇంటూ C0. అట్లాగే మొత్తం ఈక్వేషన్ రాస్తున్నాను నేను. G2 P2 G1 P2 G1 G0 P2 P1 P0 C0. This is
దిస్ ఇస్ C2, C3. ఇప్పుడు if you take here, what is your sum? S1 equal to C1 XOR with P1 will give you S1. What is S2? P2 XOR with C2. What is S3? P3 XOR with C3. ఇది అయిపోయిందా? హ్యాపీయా? ఇప్పుడు చూడండి, దిస్ వన్ విల్ గివ్ యూ. ఇప్పుడు ఇది నా 3-bit యాడర్. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ గేట్స్ కావాలి, హార్డ్వేర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఫస్ట్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నాకు ఇంకొక బిట్ ఉందని 4-bit అయింది, 5-bit అయింది, ఎన్ని బిట్స్ ఉన్నా వర్టికల్గా పెరుగుతా వస్తుంది, హారిజెంటల్గా పెరగదు కదా. హారిజెంటల్గా పెరగకపోతే డిలే పెరగదు. ఇప్పుడు డిలే క్యాలిక్యులేట్ చేశారనుకోండి మీరు, సపోజ్ ఇది 1 గేట్ డిలే అనుకుందాం, ఎక్స్ఆర్ గేటు ఎండ్ గేటు ఒకే టైం డిలే అనుకుందాం. ఇందులో ఎండ్ గేట్కి ఒక గేట్ డిలే, ఆర్ గేట్కి ఒక డిలే, అంటే 2 డిలేస్. అంటే మీకు క్యారీ రావడానికి 3 గేట్ డిలేస్ పడుతుంది. ఇంకొక గేట్ డిలే దీనికి, అంటే సమ్ రావడానికి ఎన్ని డిలేస్ పడుతుందమ్మా? 4 డిలేస్. అయిపోయింది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎన్ ఐడియల్లీ. అంటే ఇది మళ్ళీ 2 ఇన్పుట్ గేట్స్తో చేస్తే వేరే ఆన్సర్ వస్తుంది, అది హై లెవెల్లో వీ కెన్ డిస్కస్ ఫర్ ప్యూర్లీ గేట్ కండిషన్. సో ఇప్పుడు చూడండి, జనరల్ ఇన్ కాంప్రిహెన్సివ్ ఐ టీచ్ దట్ ఆల్సో ఫర్ 4-bit, అండ్ ఇవి అన్ని 2 ఇన్పుట్ గేట్స్ అయితే ఏమవుతుంది అది కూడా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నార్మల్గా వచ్చేసరికి మనకి ఇక్కడ టైం డిలే రిక్వైర్డ్ is equal to, for carry equal to 3 gate delays, sum equal to 4 gate delays. So total delay anta అని అడిగితే 4 gate delays, that's it, independent of n. n ఎంతైనా అవ్వచ్చు, n పెరిగితే వర్టికల్ గా పెరుగుతుంది తప్ప హారిజెంటల్ గా పెరగదు. సో ఇక్కడ సమ్ టైమ్స్ దే ఆస్క్ యూ లైక్ దిస్, ఇన్ జనరేటర్ సర్క్యూట్ నెంబర్ ఆఫ్ ఎండ్ గేట్స్ ఎన్ని అంటే, ఇక్కడ 1 + 2 + 3, 1 2 3 6 కదా. I can write this as n into n plus 1/2. అట్లాగే నెంబర్ ఆఫ్ ఆర్ గేట్స్ కూడా అడుగుతాడు, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. జనరేటర్లో మాత్రమే చెప్తున్నాను నేను, ఇది క్యారీ జనరేటర్ సర్క్యూట్లో ఆర్ గేట్స్ ఎన్ని వచ్చినాయి? నాకు 3 కదా. 4 bit అయితే 4 వస్తుంది. అంటే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ పెరిగితే వర్టికల్గా పెరగచ్చు, హార్డ్వేర్ ఎక్కువ కావచ్చు, డిలే పెరగదు. దెర్ ఇస్ నో డిపెండెన్సీ ఐడియల్లీ ఆన్ వన్ అపాన్ ఈచ్ అదర్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్యారీ లొకేటెడ్ యాడర్. సో క్వశ్చన్ ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్ కన్నా ఆన్సర్ చెప్పండి, ఇంత సింపుల్ క్వశ్చన్ ఉంటుందా? The carry locate adder is used in addition because it is if adder frequently used because it is faster. Got it? Chalo. Carry locators are faster in operation. Correct. Parallel carry generation improves the speed of addition. This is correct. So what is the answer here? A and R both are correct. ఇప్పుడు ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ ద గేట్ పేపర్లో ఇచ్చాడు, సిఎస్సి గేట్లో. క్యారీలు క్వశ్చన్ చూడండి ఎంత పెద్దది ఉంది అని కష్టపడద్దు, మీరు చదవండి, అదే ఇంపార్టెంట్ స్కిల్. పేషెన్స్తో క్వశ్చన్ చదవడమే పెద్ద ఇంపార్టెంట్ స్కిల్. చదువుదాం. ఇన్ ఏ క్యారీ లొకేట్ యాడర్, క్యారీ జనరేట్ ఫంక్షన్ అండ్, అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంతే. క్యారీ ఎప్పుడు పెద్ద క్వశ్చన్ వచ్చినా అదే మీనింగ్. propagate function pi for the inputs ai bi are given by si equal to this one, ci plus 1 equal to gi plus pi, and pi function evladante okay, where c naught is the carry. ఇందులో 2 లెవెల్ ఫంక్షన్తో ఇంప్లిమెంట్ చేస్తే ఎజూమ్ పిఐ జిఐ ఆర్ అవైలబుల్. పిఐ జిఐ రెడీగా ఉన్నాయి అనుకుంటున్నాం, అది ఎక్స్ఆర్ గేట్తో చేసినా ఎలా చేసినా మీ డబ్బాకి పిఐ జిఐ అని ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎండ్ గేట్స్ ఆర్ గేట్స్కి ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు అంటున్నాడు. ఇట్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ద నెంబర్ ఆఫ్ ఎండ్ గేట్స్ ఆర్ గేట్స్ నీడెడ్ టు ఇంప్లిమెంట్ ద క్యారీ లొకేట్ యాడర్ ఆఫ్ 4-bit. ఎండ్ గేట్స్కి ఫార్ములా ఏం చెప్పాను నేను? n ఇంటూ n ప్లస్ 1/2 అంటే ఎంత అండి? 4 ఇంటూ 4 ప్లస్ 1/2 10. ఆర్ గేట్కి ఫార్ములా ఏం చెప్పాను? n, దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10,4. 10,4. Next question. So hardly 10 minutes I will leave you, maybe. 4-bit carry locate adder ఉంది, which adds 2 4-bit numbers, is designed using AND gate, OR gate, NOT gate, అన్ని గేట్స్ ఉన్నాయి కానీ ఒక గేట్ మిస్ అయింది. ఏంటది? XOR లేదు ఇక్కడ. సో యూజింగ్
దట్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ బోత్ కాంప్లిమెంట్, అన్‌కాంప్లిమెంట్ అన్నీ ఉన్నాయి గానీ, డిలే ఆఫ్ ద ఈచ్ గేట్ అనేది 1 డిలే అయితే వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాపగేషన్ డిలే? నార్మల్‌గా నేను 4 డిలేస్ చెప్పాను. కానీ ఇక్కడ ఎక్స్‌ఆర్ గేట్ డైరెక్ట్‌గా అవైలబుల్‌గా లేదు. చూడండి ఇక్కడ ఏం చేయొచ్చంటే ఐ విల్ టెల్ యూ. వాట్ ఈస్ ఎక్స్‌ఆర్? ఏ ఎక్స్‌ఆర్ బి. ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ కదా! ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అండ్ ఆల్సో ఏ ప్లస్ బి ఇంటూ నిన్న క్లాస్‌లో ఇది డిరైవ్ చేశాను గుర్తుపెట్టుకోండి. లేదా మిన్ టర్మ్స్ అండ్ మాక్స్ టర్మ్స్ కాన్సెప్ట్‌లో కూడా రాయొచ్చు ఇక. సో, దిస్ విల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్‌ని ఏబి హోల్ బార్‌గా రాసుకోవచ్చు. దిస్ విల్ గివ్ మీ ఏ ఎక్స్ఆర్ బి. సో, ఏ ఎక్స్ఆర్ బి చేయాలంటే మన దగ్గర డైరెక్ట్‌గా అన్ని గేట్స్ లేవు. నాండ్, నార్, ఎండ్, ఆర్ ఉన్నాయి కానీ ఎక్స్ఆర్ లేదు. సో, ఎక్స్ఆర్‌కి ఈ కేస్‌లో 2 డిలేస్ పడతాయి. ఆ కేస్‌లో ఎంత డిలే అవుతుందనేది క్వెషన్. ఇప్పుడు చూడండి ఇది ఎండ్ ఆర్ లాజిక్ అంటే క్యారీ జనరేటర్. కానీ ఇక్కడ మనం ఏమిస్తాం? ఎక్స్ఆర్ ఇస్తాము అండ్ ఎండ్ గేట్ ఇస్తాము. ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ఎక్స్ఆర్‌కి ఇస్తే సమ్ వస్తుంది. క్యారీ అండ్ పి ఇస్తే. రైట్? ఏ అండ్ బి విల్ గివ్ యూ క్యారీ. ఓకే. దిస్ ఈస్ ద సర్క్యూట్ కదా! ఇప్పుడు ఎక్స్ఆర్‌కి ఎంత డిలే పడుతుంది? ఈ కేస్‌లో 2 గేట్ డిలేస్. ఎండ్-ఆర్‌కి ఎంత గేట్ డిలే పడుతుంది? 2 గేట్ డిలేస్. మళ్ళీ ఎక్స్ఆర్‌కి ఎంత డేట్ పడుతుంది? 2 గేట్ డిలేస్. అంటే ఈ టోటల్ టైమ్ ఎంత అంటే ఈ కేస్‌లో 6 గేట్ డిలేస్. గాట్ ఇట్? 6 గేట్ డిలేస్. ఇప్పుడు దీనికి ఒక ఇంప్రూవ్‌మెంట్ అయితే చేయొచ్చు. ఆప్షన్స్ ప్రకారం అయితే 6 అనేది రైట్ ఆన్సర్. చిన్న ఇంప్రూవ్‌మెంట్ నేను చేసి 5లో కూడా చేయొచ్చు. ఎలా అంటే, సార్ ఇక్కడ ఎక్స్ఆర్ అవసరం లేదు సార్. చూడండి ఇదే సర్క్యూట్‌ను మనం 5తో కూడా చేయొచ్చు. ఎగ్జామ్‌లో అడగలేదు కానీ చెప్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్ఆర్ యూజ్ చేయను. ఆర్ గేట్ వాడతా. అయినా ప్రాపగేట్ క్యారీ వస్తుంది కదా! ఎండ్ గేట్ వాడతా. జనరేట్ క్యారీ వస్తుంది. అప్పుడు నాకు ఒక డిలేతో పని అయిపోతుంది. కానీ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఏ ఎక్స్ఆర్, బి ఎక్స్ఆర్, సి కదా! కాబట్టి ఇక్కడ ఐ విల్ యూజ్ ఏ అండ్ బి ఎక్స్ఆర్ చేస్తాను. ఈ రెండిటికి ఇది ఎక్స్ఆర్ చేస్తాను. సో, దీనికి 2 గేట్ డిలేస్ పడతాయి. దీనికి 2 గేట్ డిలేస్ పడతాయి. కానీ క్యారీ రావాలంటే ఇక్కడ హౌ మచ్ టైమ్ ఇట్ రిక్వైర్స్? 3 కదా! ఎందుకంటే 1 + 2. సో, యూ విల్ గెట్ దిస్ ఎట్ 3 గేట్ డిలేస్. 3 + 2 ఆన్సర్ విల్ కమ్ ఎట్ యాస్ 5 గేట్ డిలేస్. అంటే ఇది 5 గేట్ డిలేస్‌తో కూడా చేయొచ్చు. ఎక్స్ఆర్ అనేది డైరెక్ట్‌గా లేకపోతే ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. పారిటీని సారీ ప్రాపగేట్ క్యారీని ఆర్‌తో చేయొచ్చు. కానీ సమ్ అనేది ఎప్పుడు కూడా ఏ ఎక్స్ఆర్, బి ఎక్స్ఆర్, సియే అవ్వాలి. ఇక్కడ ఎక్స్ఆర్ తీసుకుంటే మాత్రం సమ్ ఈజ్ ఈక్వల్ టు పి ఎక్స్ఆర్ సితో చేయొచ్చు. సో, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయొచ్చో చూద్దాం మనం. ఏ ఇంటూ బి చేయాలనుకుంటున్నాను నేను. ఐ హావ్ ఏ1 అడిషన్, సబ్ట్రాక్షన్ అయిపోయినాయి కదా! ఏ1 ఏ0 ఇంటూ బి1 బి0. బి0 ఏ0, బి0 ఇంటూ ఏ1. ఇక్కడ బైనరీలో సింగిల్ బిట్‌లో మల్టిప్లికేషన్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ ఆపరేషన్. 0 ఇంటూ 0 ఈస్ 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. ఫర్ 1 బిట్ ఇట్ ఈస్ 1 బిట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఎండ్ గేట్. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బి1 ఇంటూ ఏ0 నెక్స్ట్ బి1 ఇంటూ ఏ1 యాడ్ చేయాలి. నార్మల్ ఇక్కడ ఎడిషన్ చేస్తాం మనం. ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది? ఈ పార్ట్ మనకి ఫస్ట్ బిట్‌లా వస్తుంది. తర్వాత ఇది సెకండ్ బిట్‌లా వస్తుంది. యాడ్ చేస్తే ఇక్కడికి నాకు క్యారీ వస్తుంది. ఇక్కడికి సమ్ వస్తుంది. సో, ఎడిషన్ చేయాలంటే ఎప్పుడు మనకి యాడర్ కావాలి. సో, ఇక్కడ బి0 ఏ0 తీసుకెళ్ళి ఒక ఎండ్ గేట్‌కి ఇస్తాం. సమ్ వచ్చేసింది. నెక్స్ట్ బి1 ఏ0 సారీ బి0 ఏ1, బి1 ఏ0 ఈ 2 తీసుకొచ్చి 2 ఎండ్ గేట్స్‌కి ఇచ్చి ఇక్కడ మనం సమ్ కావాలంటే ఏం చేయాలంటే ఎక్స్ఆర్ ఆపరేషన్ విల్ గివ్ యూ సమ్.
end operation will give you carry B1 A1. Some S2 carry C3. ఓకే, దిస్ ఇస్ హౌ యూ విల్ డూ మల్టిప్లికేషన్. లేదా ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మొత్తం ఆల్ పాసిబిలిటీస్ రాసుకుంటాం. A1 A0, B1 B0, ఇక్కడ 0 0 0 0 0 0 0 1 లైక్ దట్ 1 0 1 0 లైక్ దట్ అన్ని పాసిబిలిటీస్ రాస్తాం. ఇక్కడ మనం A ఇంటూ బి అనేది 4 బిట్ కదా. 2 బిట్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే రిజల్ట్ అనేది 4 బిట్ వస్తుంది. సో A ఇంటూ బి, ఇక్కడ ఈ 2 బిట్ నెంబర్ A, ఈ 2 బిట్ నెంబర్ B అనుకుంటే వాట్ ఈస్ 0 ఇంటూ 0? 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా. ఇక్కడ ఈ 2 బిట్ నెంబర్ కలిపితే 2, ఈ 1 0 అనేది 2, 2 ఇంటూ 2 ఎంత అండి? 4, 4 అంటే 0 1 0 0. ఇక్కడ 1 1 అనేది 3, 1 1 అనేది 3, 3 ఇంటూ 3 9, 3 into 3 9. Like that we fill this table, then y3 y2 y1 y0, write minterms and simplify by kmap. ఇది కూడా కరెక్టే, ఇలా కూడా చేసుకోవచ్చు. సో this one I can leave now. సో బైనరీ మల్టిప్లయర్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు ఏం కావాలండి? XOR గేట్స్ కావాలి, AND గేట్స్ కావాలి. కంపారిజన్ లాస్ట్ పార్ట్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. ALU అయిపోయింది, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్స్ అయిపోయింది. రేపు మనం స్విచ్చింగ్ యూనిట్స్, మక్స్ డిమక్స్ చాలా ఇంపార్టెంట్, అవి డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2 సింగిల్ బిట్స్ A అండ్ B, 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు నేను ఏం కంపేర్ చేయాలనుకుంటున్నానంటే A B కంటే పెద్దదా, A B కంటే చిన్నదా, A ఈక్వల్ టు B. కంప్యూటర్లో చాలా ఇంపార్టెంట్ కదా, రెండు నెంబర్లు మనం కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక C లాంగ్వేజ్లో ఫర్ లూప్ రాశారు. ఫర్ లూప్లో ఫర్ I గ్రేటర్ దాన్ సంథింగ్ 5, ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ 25, I ప్లస్ ప్లస్, ఇలా ఏదో చేస్తూ ఉంటారు కదా. సో ఆ 25 కంపేర్ చేయాలంటే కంపేర్ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్లో లోపల ఉంటుంది. ఆ కంపేర్ చేయాలంటే మన ఇలాంటి ఎండ్ ఆఫ్ ది డే హార్డ్వేర్లో ఇలాంటి సర్క్యూట్. ఓకే, సో A గ్రేటర్ దాన్ B అయితే ఇది కాదు, A ఈక్వల్ టు B. ఇది A లెస్ దాన్ B కదా, ఇది A గ్రేటర్ దాన్, ఇది A ఈక్వల్ టు B, X Y అండ్ Z. ఓకే, సో ఇప్పుడు X అనేది ఏంటంటే A ఇంటూ B బార్, Y అనేది ఏంటమ్మా A బార్ B, Z అనేది 1 ఫర్ ఫస్ట్ కేస్ అండ్ లాస్ట్ కేస్ విచ్ ఇస్ నథింగ్ బట్ A బార్ B బార్ ప్లస్ AB. ఇది AX నార్ B కింద రాసుకోవచ్చు. సో ఇఫ్ యూ టేక్ A అండ్ B, హౌ టు ఇంప్లిమెంట్ ఏ కంపరేటర్ అంటే A ఇంటూ B బార్, A into B bar, this one, okay, and B into A bar. ఇది X, ఇది Y. ఈ రెండింటిని కాంప్లిమెంట్ చేస్తే యాడ్ చేసి ఇది Z ఇస్తుంది. లేదా XOR గేట్ తీసుకున్నా Z వస్తుంది. బికాజ్ ఆర్ చేస్తే XOR వస్తుంది, XORకి కాంప్లిమెంటే కదా X. సో ఇది 1 బిట్ కంపరేటర్. సో ఈ సర్క్యూట్ ఏంటి? కంపరేటర్ సర్క్యూట్. 2 బిట్ కంపరేషన్ ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ 2 బిట్ నెంబర్ A ఈక్వల్ టు A1 A0. కొంచెం ఫాస్ట్గా వెళ్తాను ఎందుకంటే ఇది మరీ ఇంపార్టెంట్ టాపిక్ కాదు కాబట్టి, బట్ గేట్ ఎగ్జామ్లో అయితే ఇస్తాడు. సో ఫస్ట్లీ ఇక్కడ నా దగ్గర ఒక 2 బిట్ నెంబర్ A ఉంది, 2 బిట్ నెంబర్ B ఉంది. రెండిట్లో ఏది పెద్దదో ఎలా డిసైడ్ అవుతుంది సార్? వెన్ విల్ ఐ గెట్ A గ్రేటర్ దాన్ B? ఇక్కడ ఫస్ట్లీ AI గ్రేటర్ దాన్ BI అనేది Xతో, AI సింగిల్ బిట్ కంపారిజన్ నేను చెప్పాను Yతో, AI ఈక్వల్ టు BIని Zతో రీప్లేస్ చేస్తున్నాను అనుకుందాం. సో ఇప్పుడు A గ్రేటర్ దాన్ B ఎప్పుడు అవుతుంది? A గ్రేటర్ దాన్ B అవ్వాలంటే ఫస్ట్ బిట్ పెద్దది ఉండాలి సార్, లేదంటే ఫస్ట్ బిట్ ఈక్వల్ ఉండి సెకండ్ బిట్ అన్న పెద్దది ఉండాలి. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఈస్ A1 ఈస్ గ్రేటర్ దాన్ A0. A1 ఈస్ గ్రేటర్ దాన్, సారీ 1 minute.
A1 ఈజ్ గ్రేటర్ దాన్ B1 ఇది ఓకే అవ్వాలి. లేదంటే A1, B1 సేమ్ ఉండి ఫస్ట్ బిట్ సేమ్ ఉండి A0 అనేది B0 కంటే పెద్దదుండాలి. ఈ రెండిట్లో ఏది జరిగినా A గ్రేటర్ దాన్ B అని చెప్పొచ్చు. అంటే X1 జరగాలి లేదా Z1 ఇంటూ Y0. వాట్ ఈజ్ A లెస్ దాన్ B? A1 లెస్ దాన్ B1 జరగాలి లేదా A1 ఈక్వల్ టు B1 జరిగి A0 ఈజ్ లెస్ దాన్ B0. సో ఐ కెన్ సే రివర్స్ కదా, Y1 జరగాలి లేదా Z1 విత్ Y0 ఇది కూడా X0. సో వెన్ విల్ యూ గెట్ A ఈక్వల్ టు B సార్? X1 ఈక్వల్ టు Y1 అండ్ ఎందుకు X క్వశ్చన్ మళ్ళీ సారీ. వెన్ విల్ యూ గెట్ A ఈక్వల్ టు B? A1 ఈక్వల్ టు A0 అంటే ఫస్ట్ బిట్ సేమ్ అవ్వాలి అండ్ ఆల్సో సెకండ్ బిట్ కూడా సేమ్ అవ్వాలి. A0 ఈజ్ ఈక్వల్ టు B0 అంటే ఐ షుడ్ గెట్ Z1 డాట్ Z0. దట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ A ఈక్వల్ టు B. ఇది డైరెక్ట్గా చెప్పడం. కానీ ఇంకొక మెథడ్ ఏంటంటే విల్ డిస్కస్ స్విచ్చింగ్ సర్క్యూట్స్ టుమారో. రేపు మనం మక్స్, డిమక్స్, డీకోడర్, ఎన్కోడర్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇంకొక మెథడ్ ఏంటంటే ఇది లాస్ట్. A గ్రేటర్ దాన్ Bకి A లెస్ దాన్ B చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఏంటంటే A1, A0 అనేది ఒక నెంబర్ అనుకుందాం. B1, B0 is representing another 2-bit number. Now, here A1, A0 can be 0, 0. In that case, my B1, B0 అనేది ఎంత అవ్వచ్చు? 0, 0 అవ్వచ్చు, 0, 1 అవ్వచ్చు, 1, 0 అవ్వచ్చు, 1, 1 అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ A1, A0 అనేది 0, 1 అవ్వచ్చు. ఆ కేసులో మళ్ళీ B1, B0 ఏమవుతుంది? ఇట్ కెన్ బి ఐదర్ 0, 0, 0, 1, 1, 0, 1, 1. అలాగే అన్ని పాసిబిలిటీస్ రాసుకుందాం మనం. A1, A0, 1, 0 అయితే B1, B0 అనేది 0, 0, 0, 1, 1, 0, 1, 1. లాస్ట్లీ A1, A0 అనేది 1, 1 అయితే B1, B0 can be 0, 0, 0, 1, 1, 0, 1, 1. Here X, Y, Z. What is X? A greater than B. Y A less than B. Z అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే A ఈక్వల్ టు B అనుకో. ఇప్పుడు యూ టెల్ మీ హియర్ వాట్ ఈస్ X? 0, 0, 0, 0 అంటే A ఈక్వల్ టు B. గాట్ ఇట్? హియర్ 0, 0 అనేది 0, 1 కంటే తక్కువ కాబట్టి A లెస్ దాన్ B. హియర్ ఆల్సో A లెస్ దాన్ B. హియర్ ఆల్సో A లెస్ దాన్ B. ఇప్పుడు 0, 1 అనేది 0, 0 కంటే పెద్దది. 2 బిట్స్ కలిపి చూడండి. ఇది ఇక్కడ 0, 1, 0, 1 ఈక్వల్. 0, 1 పెద్దదా? 1, 0 పెద్దదా? 0, 1 కంటే 1, 0 పెద్దది కాబట్టి A లెస్ దాన్ B. మళ్ళీ 1, 0 అనేది 0, 0 కంటే 0, 1 కంటే పెద్దది కాబట్టి 1, 0 is equal to 1, 0. So here you'll get Z equal to 1. 1, 0 is less than kabatti I'll get like this. 1, 1 is greater than 0, 1 and here you'll get 1, 1, 1, 1 ante A equal to B. 2 bits together చూడండి. So what is your X ante sum of the minterms 4. ఇది 4, 8, 9, 12, 13, 14. ఇది ఎగ్జామినర్ ఏమడుగుతాడంటే A గ్రేటర్ దాన్ B ఎన్నిసార్లు అవుతుంది అని అడుగుతాడు. A గ్రేటర్ దాన్ B ఎన్నిసార్లు అయింది? 6 times. Y ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ 1, 2, 3,
తప్పు రాసా? A less than B కదా! 1 is less than 2. 1 is less than 3 also. So here 1, 2, 3, 6, 7, last లో 11. దిస్ ఈజ్ జస్ట్ మీరు ఈ నెంబర్ 3 అనుకోండి 0111 0111 కంటే చిన్నదే కరెక్ట్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ 6 టైమ్స్. లాస్ట్లీ z ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద మిన్ టర్మ్స్ 0, 5, 0, 0, 0, 0, 0, 1, 0, 1, 1, 0, 1, 0, 1, 1, 1, 1, 4 times. Okay, so this is x, a greater than b, a less than b, a equal to b. How many times it will happen? 4 times. That is about your ALU part of the digital circuits. Tomorrow we can connect and discuss the remaining part. రేపు టైమింగ్స్ అనేది నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. రోజు క్లాస్ అంతా క్రాష్ 5 కదా. నోట్స్ కూడా గ్రూప్లో షేర్ చేస్తాను అండ్ ఆల్సో ఐ విల్ అప్లోడ్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. సో మనకి ఇంకా ఎన్ని సెషన్స్ పడతాయంటే కాంబినేషనల్ రేపు అవగొట్టేస్తా. సీక్వెన్షియల్కి ఒక 2 to 3 సెషన్స్, 3 సెషన్స్ వేసుకుందాం, ఎందుకంటే అది మెయిన్ చాప్టర్. డేటా కన్వర్టర్స్కో 2 సెషన్స్, అంటే 5 సెషన్స్ ప్లస్ రేపు ఒకటి, అంటే ఇంకొక 6 సెషన్స్లో మొత్తం డిజిటల్ అయిపోతుంది. ఒక 2 సెషన్స్ నేను సెపరేట్గా మైక్రో ప్రాసెసర్కే తీసుకుంటాను. అంటే 6 సెషన్స్ అంటే ఈరోజు ఏ వారం మనకి? ఫ్రైడే కదా. నెక్స్ట్ థర్స్డేకి నేను అవగొట్టేస్తాను. ఓకేనా? అది కాకుండా మైక్రో ప్రాసెసర్ ఐ విల్ టీచ్, డోంట్ వరీ. సో దట్స్ ఇట్. సో అది కాకుండా మనం మారథాన్ సెషన్స్ కూడా ప్లాన్ చేద్దాం. అన్నీ ఐ విల్ గివ్ యూ ఫర్ ఫ్రీ, డోంట్ వరీ. సో ఇఫ్ ఎనీ, సో ఈ రోజు క్లాస్ మీరు పూర్తిగా చూస్తుంటే యూ విల్ అండర్స్టాండ్ ద వే వీ విల్ డిస్కస్ డిజిటల్. నిన్నటి వరకు చెప్పిన దాంట్లో వీ డోంట్ హ్యావ్ మచ్ థింగ్స్ టు డిస్కస్. నార్మల్ కాంపరెన్స్లో అయితే డిస్కస్ చేస్తాం. ఇక్కడ టుడేస్ క్లాస్ దెర్ ఇస్ ఎ డెప్త్. నేను ఒక క్వశ్చన్ కూడా హోంవర్క్ ఇచ్చాను, మీరు ట్రై చేయండి. 50 నానో సెకండ్స్ ఆన్సర్ వచ్చింది, గేట్ 2017లో ఇచ్చాడు. కాంపరెన్సివ్ కోర్స్లో అయితే నేను అది కూడా సాల్వ్ చేసి చాలా టెక్నిక్స్ చెప్తాను. సో మీరు డిజిటల్ కాంప్రహెన్సివ్ కోర్స్ తీసుకోవాలన్నా మన వెబ్సైట్లో ఉంది, 999కి అది అవైలబుల్గా ఉంటుంది. సో డిజిటల్కి ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ విల్ గివ్ యూ ది బెస్ట్. మీరు గేట్కి కానీ విఎల్ఎస్సి ఇంటర్వ్యూస్ కానీ దేనికి ప్రిపేర్ అయినా యూ డోంట్ గెట్ బెటర్ దాన్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ ఎనీవేర్ ఎల్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఎంత ఎలాబరేట్గా అన్ని డిఫరెంట్ టెక్నిక్స్, ఆల్ దోస్ థింగ్స్ దట్ ఐ విల్ టీచ్, ఐ విల్ రిలేట్ టు కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఎవ్రీథింగ్. అంటే ప్రాక్టికల్గా అది మీకు ఎక్కడ పనికొస్తుందో కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ దిస్ క్లాస్. మీకు సబ్స్క్రిప్షన్ కావాలని అనుకుంటే నెక్స్ట్ లెవెల్లో గేట్కి, ఏడబ్ల్యూకి ఆల్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ అవైలబుల్. యూ కెన్ యూస్ నెక్స్ట్ లెవెల్ 50 కోడ్, 50% యూ కెన్ అవైల్ ద డిస్కౌంట్ అండ్ యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్. ఇప్పుడు గేట్కి అయితే 6+1 month 7 months సబ్స్క్రిప్షన్ కూడా పెట్టాము. 8499కే వెరీ అఫోర్డబుల్గా మీరు గేట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, సీ యూ ఆల్. ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్ యూ హ్యావ్, యూ కెన్ టెక్స్ట్ మీ అట్ 9705861166. నోట్స్ ఎక్కడ దొరుకుతుంది? మన టెలిగ్రామ్ ఛానల్లో. టెలిగ్రామ్ ఛానల్కి ఎలా వెళ్ళాలి? మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో చూడండి, టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు లాస్ట్ లెక్చర్లో ఎంతమంది మొత్తం కోర్స్ చూసాం సార్ అని చెప్తారో నేను చూస్తాను. సో ప్రతిరోజు కూడా మీరు మీకు మార్నింగ్ చెప్పినట్టే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీడియో చూసిన ప్రతిసారి ఒక లైక్ కొట్టేసి ఒక చిన్న కామెంట్ పడేయండి. ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ.